మీరు అటువంటి శక్తిని, అటువంటి స్థితిని ఊహించకుండా కేవలం అది అమ్మవారి యొక్క ముక్కు అడ్డబాసకి ఉన్నటువంటి శక్తి, అది అంత కాంతివంతంగా ఉంటుంది అని మీరు ఒక మాట అన్నారనుకోండి, నేను దాన్ని కాదు అని అనడానికి ప్రయత్నం చేయట్లేదు. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, దాని వలన మీకు ఉపాసన యందు వచ్చే ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే ఉండదు. మీరు అమ్మవారి యొక్క ముక్కు ఆభరణం వెనకాతల ఉన్నటువంటి తాత్వికమైన రహస్యాన్ని తెలుసుకుని భక్తిని పొంది ఆవిడ పాదములు పట్టుకుంటే దానివల్ల మీరు జీవితంలో సుఖదుఖములను పొందడంలో మార్పు వస్తుంది. ఎప్పుడూ సుఖాలను అనుభవించమని కాదు, ఆ సుఖముల పట్ల వైరాగ్యము కూడా కలుగుతుంది. ఆ వైరాగ్యము జ్ఞానమునకు హేతు అవుతుంది, భక్తి కలుగుతుంది. వీటన్నిటికీ హేతువు అమ్మవారి యొక్క నాసాభరణ దర్శనము. కాబట్టి తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా కాదు, దీంట్లో ఇంకొక పెద్ద రహస్యం. అంటే ఒక్క నామం చెప్తే వసిన్యాది దేవతలు ఎన్ని దాచారనుకుంటున్నారు? చాలా విషయాలు దాచారు. అందులో చూడండి గమ్మత్తు, మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. మీరు ఏ పని చెయ్యండి మనం ఏమంటాం? లోకా సమస్త సుఖినో భవంతి, ఓం శాంతి 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 అంటాం. చిట్ట చివరి ప్రయోజనమేమి అంటే అందరూ శాంతిగా ఉండుట, అందరూ ప్రశాంతముగా ఉండుట. అదే ఎవరు ఏ పని చేసినా దాని ప్రయోజనం అదే. ఏమండి నేను కోరుకునేది ఏముంది? ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉంటే చాలండి. అందుకే ఉండడం కూడా ప్రశాంతి ప్యారడైజ్లో ఉంటున్నారండి అంటాం కదా. అందుకని ఆ శాంతిని కోరుకుంటుంటాం. ఆ శాంతిని కోరుకోవడం మనిషికి ఉండేటటువంటి లక్షణం. ఇటువంటి స్థితి మీకు దేని వల్ల కదిలిపోతుంది? మీరు చూడండి, ఇంట్లో ఓ పిల్లాడు పుట్టాడు అనుకోండి, మనం గబగబా వెళ్ళి ఏం చేస్తామంటే, ఏమంటే బలానా అప్పుడు పుట్టాడు, బలానా నక్షత్రంలో పుట్టాడు, పర్వాలేదా అంటాం. ఆయన కళ్ళజోడు పెట్టుకుని ఇలా చూసి శాంతి చేసుకోండి అంటే, శాంతి చేసుకోవడం ఏంటి? కోరి ప్రార్థిస్తున్నాం అన్నట్టు. అదేంటి శాంతి చేసుకోవడం? కోరనన్నా కోరు, ప్రార్థించనన్నా ప్రార్థించు. కోరడము ప్రార్థించడం ఏడు రెండు. ఐ కుడ్ నాట్ ఏబుల్ టు అంటారు. ఐ కుడ్ నాట్ ఏబుల్ టు ఏంటి? కుడ్ అన్నాను, ఏబుల్ అన్నాను. బోత్ ది వర్డ్స్ ఇండికేట్ యువర్ ఎబిలిటీ. కెన్ ఐ గో అంటే నేను వెళ్ళగలనా అని. లోపలికి వచ్చే ముందు కెన్ ఐ కమ్ అనకూడదు. కెన్ ఐ కమ్ అంటే వెదర్ యూ కెన్ కమ్ ఆర్ నాట్ ఈస్ టు బి డిసైడెడ్ బై యూ. హౌ కెన్ ఐ నో ఇట్? నువ్వు రాగలవో రాలేవో నీ శక్తి నాకేం తెలుసు. మే ఐ కమ్ అంటే నేను రావచ్చా అని అనుమతి అడిగినట్టు. కెన్ ఐ కమ్ అంటే నేనేం చెప్తాను దానికి? కెన్ ఐ కమ్ అనకూడదు. నా పూర్వం ఒక ఆయన లీవ్ లెటర్ రాశాడు. నేను విశాఖపట్నంలో పనిచేశాడు. ఇప్పుడు యాజ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ యూ మే బి గ్రాంటెడ్ 2 days లీవ్ అని రాశాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే యాజ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ యూ మే కైండ్లీ గ్రాంట్ మీ 2 days లీవ్ అని రాద్దామని. కానీ దాన్ని ఏమని రాశాడంటే యూ మే బి గ్రాంటెడ్ 2 days లీవ్. నాకు జ్వరంగా ఉంది కాబట్టి నీకు 2 రోజుల సెలవు కటాక్షింపబడుగాక. రాయడంలో ఏమైపోతుందంటే దాని ఎందుకు సరి అయినటువంటి అర్థం తెలియకపోతే ఆ వాక్యాల కూర్పు అలా వస్తుంది. దానికి అర్థం తెలియదు, ఏదో ఇంగ్లీషు రాసేసాం. అందుకని ఐ కుడ్ నాట్ ఏబుల్ టు అంటాడు. ఐ కుడ్ నాట్ ఏబుల్ టు ఏంటి? ఐఎమ్ నాట్ ఏబుల్ టు అని అయినాను, లేకపోతే ఐ కుడ్ నాట్ డూ ఇట్ అని అన్నాను. రెండింట్లో ఏదో ఒకటాను అంతే. కుడ్ నాట్ ఏబుల్ రెండూ కలిపి ప్రయోగించక్కర్లేదు, కోరి ప్రార్థించక్కర్లేదు. కోరనన్నా కోరు, ప్రార్థన అన్నా చేయి, రెండులో ఏదో ఒకటి చేయి చాలు. కోరి ప్రార్థిస్తే అవతల వాడు ఇబ్బంది పడతాడు. అదే 2 అడిగితే ఏం చేయాలి? ఇప్పుడు నేను ఏ స్థాయిలో ఉండాలని ఉద్దేశం అని కొంచెం కంగారు పడుతుంది. కాబట్టి నేను ఇంతకీ ఈ విషయాన్ని మీకు ఎందుకు మనకి చేయవలసి వచ్చింది అంటే, భాష యందు వచ్చేటటువంటి గమ్మత్తు. మనకి పిల్లవాడు పుట్టగానే ఎవరి దగ్గరికన్నా పెడితే శాంతి చేసుకోండి అంటారు. శాంతి చేసుకోవడం ఏంటి? అది అలా అప్పాలా గారిలా చేసుకోవడానికి? శాంతి చేసుకోవడం ఏమిటండి? ఏమండి నేను ఇప్పుడు వాడు పుట్టడం వల్ల ఇబ్బంది ఏం లేదు కదా అని మీ దగ్గరికి వస్తే శాంతి చేసుకోండి అంటారు ఏమిటి అంటే, దాని అర్థం ఏమిటంటే శాంతి పోతోంది. ఇప్పుడు వాడు పుట్టకూడని నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఆ పాదంలో పుట్టడం వల్ల ఎవరినో కొంచెం ఇబ్బంది పెట్టబోతున్నాడు, నీకు అశాంతి వస్తుంది. కొడుకు పుట్టాడన్న సంతోషంతో పాటు ఆ అశాంతి కూడా వస్తుంది. అశాంతి ఒక్కటి పోవాలంటే కొడుకు ఉండాలి, అశాంతి పోవాలి. అశాంతినిచ్చిన వాడెవరో వాడికి ఒక హోమం చేయి. చిత్తా నక్షత్రంలో కొడుకు పుట్టాడు అనుకోండి, చిత్తా నక్షత్రంలో కొడుకు పుడితే ఈ ఇబ్బంది వచ్చిందని అన్నారనుకోండి, అప్పుడు చిత్తా నక్షత్రానికి అధిదేవత ఎవరు చూసుకోవాలి. త్వష్ట చూసుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? చిత్తా నక్షత్రే ద్వితీయ చరణే పుత్ర జననేన సంజనిత సమస్త దుష్ట ఫలిత నివారణార్థం శాంతి సిద్ధ్యర్థం త్వష్ట హోమం కరిష్యే అని నీళ్లు ముట్టుకుని త్వష్టకి హోమం చేయాలి.
ఇప్పుడు ఆ త్వష్ట ప్రీతి పొందుతాడు మీరు ఇచ్చిన హవిస్సులకి. అయ్యో పాపం భక్తుడు పోన్లేవా ఇబ్బంది పెట్టనంటాడు అని వెళ్ళిపోతాడు. శాంతిగా ఉండిపోయింది. ఇది శాంతి చేసుకోవడం అంటే. అందుకని వాంతి చేసుకోవడంలో ఉండదు శాంతి చేసుకోవడం అంటే. కాబట్టి శాంతి ముఖ్య సాధనం. ఇందులో మీరు చూడండి, సమస్త జగత్తు యొక్క శాంతి ఎక్కడ నిర్ణయింపబడుతోంది అంటే 27 నక్షత్రముల యందే నిర్ణయింపబడుతోంది. పోనీ 27 నక్షత్రాల్లోనూ మళ్ళీ గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 27 నాలుగులు 108 పాదాలు. పోని ప్రతి నక్షత్రానికి ఉన్న 4 పాదాలు వెళ్ళి ఒక్క రాశిలో పడతాయని మీరు అనుకుంటున్నారా? అలా కుదరదు. 9 పాదాలు వెళ్ళి ఒక రాశిలో పడుతుంటాయి. ఇప్పుడు ఒక నక్షత్రానికి ఉన్న 4 పాదాలు, ఇంకో నక్షత్రానికి ఉన్న 4 పాదాలు, ఇంకో నక్షత్రానికి ఉన్న 1 పాదం అనుకోండి. అందాక 9 పాదాలు ఓ రాశిలోకి వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు అలా ద్వాదశ రాశులు ఉంటాయి. 12 9 108 మళ్ళీ. ఇప్పుడు లోకంలో ఎవడు ఎక్కడ పుట్టనివ్వండి, వాడి వల్ల మీ శాంతి ఆధారపడి ఉంటుంది. వాడు లోకకంటకుడు ఒకడెక్కడో పుట్టాడు అనుకోండి, చాలు, వాడి వల్ల లోకానికంతటికి ఉపద్రవం వస్తుంది. మీరు ఎంత ప్రశాంతంగా ఉందాం అనుకున్నా వాడి వల్ల అశాంతి. ఒక్క రావణాసురుడు పుడితే అశాంతి అవ్వలేదేంటి? ఎవడి తపస్సు వాడు చేసుకున్నా అందరినీ చంపేశాడు వాడు. అలా ఉంటుంది. ఇప్పుడు లోకమంతా శాంతంగా ఉండాలని మీరు కోరితే మీరు శాంతంగా ఉంటారు. అందుకే మనం శాంతంగా ఉండడానికి సనాతన ధర్మం ఏం చెప్పిందంటే లోకా సమస్తా సుఖినో భవంతు. లోకం అంతా సుఖంగా ఉండాలని నువ్వు అన్నప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు. అంతేగాని మా ప్రసారం తిన్నవాళ్లే సుఖంగా ఉండాలి తప్ప అవతల ప్రసారం తిన్నవాళ్ళు నాశనం అయిపోవాలంటే ఇంకా దానికి పూర్ణత్వం ఎక్కడ ఉంటుంది? అలా ఉండదు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏమండి అందులో మన వాళ్ళు లేరు కదండి, కాబట్టి వాళ్ళందరినీ మినహాయించి చెప్పకూడదా సంకల్పాలు అంటే? అలా చెప్తే సనాతన ధర్మం అవదు. ఎవడైనా చతుష్పదే ద్విపదే 2 పాదాలు ఉన్నది 4 పాదాలు ఉన్నది ఎవరైనా శాంతి మనుషుల వల్లే ఉంటుంది అనుకోకండి మీరు. మొన్న ఎప్పుడో నేను వార్తలు చూశాను, గుర్రానికి పిచ్చెక్కి ఢిల్లీ వీధుల్లో అలా వెళ్ళిపోతున్నవాడిని గడిచేసింది. గుర్రానికి పిచ్చెక్కుతుందని అది కరుస్తుందని అలా వెళుతున్నవాడిని ఊహిస్తాడండి? అది వార్తల్లో చూసి నేను నిశ్చేష్టులు అయిపోయాను. అది రాను కరవను, కింద పడిపోయిన వాడు వెడుతుంటే మళ్ళీ రాను కరవను, తన గిట్టలతో తన్నను, భయంకరంగా కరిచేసిందండి ఒళ్ళంతా. పిచ్చెక్కిన గుర్రం, ఎక్కడో ఏనుగులు, చిరుతపులు వచ్చేస్తోంది విశాఖపట్నంలో. ఏమనుకోవాలి? అంటే శాంతి అనేది మీ ఒక్కరి చేతిలో లేదు. ఎన్ని ఉత్పాతములో ఈశ్వరానుగ్రహ లోపమే అశాంతికి కారణము. సనాతన ధర్మం అంది లోకమునందు శాంతికి ఏది ప్రధాన హేతువో తెలుసా? ఆ 27 నక్షత్రాల 4 పాదాలే కారణమై ఉన్నాయి. ఆ 27 × 4 108లో ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతున్నాడో వాడి వల్ల శాంతి అశాంతులు నిర్ణయింపబడుతున్నాయి. ఇప్పుడు నువ్వు శాంతంగా ఉండాలంటే ఆ 27 నక్షత్రాల యొక్క 4 పాదాలలో ఎవరు ఎక్కడ పుట్టినా లోకమంతా శాంతంగా ఉండాలంటే ఎలా కుదురుతుంది? ఆయా నక్షత్రముల పాదములకు ఆయా రాశి చక్రాలకి భేదాల్ని బట్టి ఒక్కొక్కలా ప్రవర్తిస్తాయి. ఇవన్నీ ప్రశాంతంగా ఎలా ఉంటాయండి? కుదరదు కదా. అంటే ఇక్కడే ఒక గమ్మత్తైన మాట చెప్పారు. ఈ 27 నక్షత్రాలు పేర్లు ఏమిటని అడిగారు. వెంటనే మనం అశ్విని భరణి కృత్తికా రోహిణి చెప్పేస్తాం. ఆయన అన్నాడు కాదు, 27 నక్షత్రాలే అయితే అన్ని నక్షత్రాలకి కలిపి ఒక్క పేరు ఏమైనా ఉందా? తారా ఒక పేరుంది. అన్ని నక్షత్రాల పేరు తార కాదు, ఇంకొక పేరుంది. ఏమిటి? ఆ 27 నక్షత్రాలని కలిపి ఒక్క పేరుతోనే పిలుస్తారు, దాక్షాయణి. ఎందుకో తెలుసా అండి? దాక్షాయణి అంటే దక్షుని యొక్క కుమార్తె. 27 నక్షత్రాలు దక్ష ప్రజాపతి కూతుళ్ళు. దాక్షాయణి అన్న పేరుతో అమ్మవారికి 108 నామాల్లో నామం అందుకుంటుంది. 108 నామాలతో పూజ ఎందుకు చేస్తామంటే 27 × 4 108 పాదాల్లో పుట్టిన లోకమంతా శాంతంగా ఉండాలని. ఇప్పుడు మీరు అందులో దాక్షాయణి అన్న మాట చెప్పగానే 27 నక్షత్రములు × 4 108 పాదములు ఉపశాంతి పొందుతాయి. ఇప్పుడు చెప్పండి, తారా అన్న పేరుతో కూడా 27 నక్షత్రముల రూపంలో దాక్షాయణీ దేవి ఉపశాంతి పొందుతోంది. అందుకని తారాకాంతి తిరస్కారి అంటే
27 నక్షత్రములు వాటి 4 పాదముల చేత లోకములో రకరకములుగా నడిపించి శాంతి అశాంతులను ఏర్పరచగలిగినటువంటి గ్రహముల యొక్క ఫలితములు ఇయ్యగలిగినటువంటి శక్తిని దాక్షాయణి అన్న ఒక్క నామంతో ప్రసన్నురాలై ఆమె 27 నక్షత్రములను 27 నక్షత్రముల 4 పాదములను 108 పాదములను 12 రాసులను నీ పట్ల ప్రసన్నమయ్యేటట్టు చెయ్యగలిగిన సమస్త శక్తి అమ్మవారి యొక్క నాసాభరణముగా ప్రకాశించి నీకు కనబడితే అదే తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఇంతకన్నా నీకేమిటి కావలసింది? ఇది చెప్పడం, నీకు చాలా తేలిక ఉపాయాన్ని ఇవ్వడం, భావన మాత్ర సంతుష్టాయై నమః. అమ్మా ఇదమ్మా నీ శక్తి అని నువ్వు భావన చేసినంత మాత్రం చేత తృప్తి పొంది నీ పట్ల అమ్మవారు ప్రసన్నురాలు కావడానికి మార్గమే తారాకాంతి తిరస్కారినాసాభరణ భాసురా. ఇప్పుడు చెప్పండి, ఆ నామం అమ్మవారి యొక్క ముక్కు నత్తు గురించి చెప్తోందా, మీ ఉపాసనకి సంబంధించిన ఎన్నో రహస్యములను చెప్తోందా? ఎన్నో రహస్యములను చెప్పుచున్నది కనుక ఇక్కడతో తారాకాంతి తిరస్కారినాసాభరణ భాసుర. ఎందుకంటే నేను ఇవాళ వస్తూనే ఒక మాట అనుకున్నాను, నువ్వు ఇవాళ 2 నామాలైనా చెప్పకపోతే నీ చెమడాలు ఉత్తరించేస్తానని. ఎందుకో తెలుసా అండి, రోజు ఒక్కటి ఆఖరికి నా పేరు ఏమైపోతుంది, ఆయన ఎవరినో క్రికెట్ టీంలోంచి తీసేస్తే ఉద్యమాలు చేసుకుని ఆయన నానాతంటాలు పడినట్టు వీడి స్కోర్ ఎప్పుడు చూసినా 1. 2 అంకెల్లో కూడా వెళ్ళటం లేదనిపిస్తోంది, నాకే బాధగా ఉంది. ఇవాళ కనీసం మినిమం స్కోర్ 2 చెయ్యాలనుకున్నాను. అందుకని నేను ఆ నామాన్ని అక్కడతో వదిలిపెట్టేస్తాను. తారాకాంతి తిరస్కారినాసాభరణ భాసురాయై నమః. ఎందుకంటే మీకు ఆ స్కోర్ ఇంట్రెస్ట్ ఏం లేదు కదా అంటారేమో, కానీ దీని వెనక ఇంకొక పెద్ద రహస్యం ఒకటి ఉంది. ఇది కూడా చెప్పేస్తాను మీకు. లలితా సహస్రంలో రహస్యాల్లాగే ఉపన్యాసాన్ని నిర్ణయించుకోవడంలో కూడా రహస్యాలు ఉంటాయి. కారులో వచ్చేస్తుంటే నాకు ఆలోచన వచ్చింది. మా దొరగారితో మాట్లాడుతూనే ఉన్నాను, వస్తుంటే రేపు శుక్రవారం దశమితో కలిసి తిథితో ప్రకాశిస్తోంది. రేపు పరమోత్కృష్టమైన సమయం. ఇంత పరమ పవిత్రమైన కాలంలో రేపు సాయంకాలం ఆడవాళ్ళందరి సౌభాగ్యం నిలబడడం అంటే ఏమిటండి? మగవాళ్ళందరూ ఆయుర్దాయంతో ఉండడం. మగవాడికి ఉన్నటువంటి చాలా సులభమైన ఆశీర్వచనం ఏంటంటే, నా కాళ్ళకి నేను నమస్కారం చేసుకుని నేను అక్షతలు వేసేసుకుని దీర్ఘాయుష్మాన్ భవ అనుకోకూడదు. అది అలా కుదరదు. స్వయం ఆశీర్వచనాలు పనికిరావు. రమణ మహర్షి ఒక చమత్కారం చేశారు. అందరూ వచ్చి ఆయన కాళ్ళు పడుతుంటే ఎందుకు అలా పోటీలు పడి నా కాళ్ళు పడుతున్నారని అడిగారు. ఆ పుణ్యం కదండి అన్నారు. ఆయన అన్నారు ఒకసారి ఉండండి అని ఆయనే పట్టుకున్నారు. అంటే అదేమిటి అన్నారు. అంటే మరి ఆ పుణ్యం నాకు మాత్రం అక్కర్లేదా అన్నారు. అలా అందరూ నా కాళ్ళకి దండం పెడతారు కదండి, ఆశీర్వచనం అడుగుతున్నారు, నేను కూడా చేసుకుందామని పొద్దున్నే ఒకసారి నా కాళ్ళకి నేను దండం పెట్టేసుకుని నేనే అక్షతలు వేసేసుకుని ఆయుష్మాన్ భవ అనుకోకూడదు. నా ఆయుర్దాయం బాగుండాలని నేను కోరుకోవాలంటే తేలిక మార్గం ఏమిటో తెలుసా అండి లోకంలో? అలా నన్ను నేను ఆశీర్వచనం చేసుకోకుండా చేసుకోగలిగిన శక్తి నాకు ఎప్పుడు ఉంటుందంటే మా ఆవిడ ద్వారా ఉంటుంది. మా ఆవిడ్ని పిలిచి భర్త గురువుతో సమానం నమస్కారం పెట్టు అన్నాను అనుకోండి. ఏ ఫోన్లో ఏదో లలితాసహస్రం చెప్పుకుంటున్నాడు కదా దండం పెడుతుంటే దీర్ఘ సుమంగళి భవ అన్నాను అనుకోండి. ఏమిటి దాని అర్థం? నాకు దీర్ఘాయుష్మాన్ భవ అంతే కదండి. నన్ను నేను ఆశీర్వచనం చేసుకోకుండా ఆశీర్వదించుకోవడానికి తేలిక మార్గం ఏమిటంటే అదో నమస్కారం పెట్టాలి. నా బతుకు ఎక్కడుందంటే దాని నమస్కారం మీద ఉందండి. ఆడదాని శక్తికి ఇంతకన్నా తార్కాణం ఏమిటండి లోకంలో? కాబట్టి రేపటి రోజు శుక్రవారం దశమితో ఉంది. రేపు సాయంకాలం అసుర సంధ్య వేళలో అమ్మవారి తాటంకముల గురించి చెప్పాలి అని కోరిక పుట్టింది. ఆ తాటంకముల గురించి అసలు పరవశించిపోయారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. రేపు ఆ తాటంకాల గురించి నేను చెప్పాలి అంటే ఇవాళ నేను మళ్ళీ సింగిల్ రన్ కొట్టి వెళ్ళిపోయాను అనుకోండి. వెళ్ళిపోతే రేపు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర వచ్చి కూర్చుంటాను. అందుకని ఇవాళ నేను ఈ 2 రన్స్ తీసేశాను అనుకోండి, రేపు నాకు తేలిగ్గా ఉంటుంది మ్యాచ్ ఆడడం. అందుకని తాటంక యుగళీభూత తపనోడుపమండల రేపు తెచ్చుకోవడం కోసమని నేను ఇవాళ కదరంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర దగ్గరికి కూడా వచ్చాను. కాబట్టి ఇప్పుడు ఇందులో స్వార్థం ఏమైనా ఉందా? 2 నామాలు చెప్పేద్దామని తాపత్రయమా? ఓ మంచి ప్రయోజనమేనా కాచాయని గారు? మంచి ప్రయోజనమే కదమ్మా. కాబట్టి అలా అని నేనేం ఆ నామ వ్యాఖ్యానాన్ని బాగా తగ్గించేశాను అనుకోండి. ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదన చేయడం జరిగింది.
కదంబమంజరీ క్లుప్త కర్ణపూర మనోహర అంటే అమ్మవారి యొక్క చెవియందు కడిమి పూల గుత్తిని పెట్టుకుంటుంది. ఈ కడిమి చెట్టు అని విశ్వనాథ సత్యనారాయణ గారు ఏకంగా ఒక నవలే రాశారు. ఈ కడిమి చెట్టు చాలా గమ్మత్తైనటువంటి చెట్టు. పరమ పవిత్రమైన వృక్షములు కొన్ని ఉంటాయి లోకంలో. ఇవి ఎండకి ఎండిపోతాయి, ఎండిపోయి ఆకులు మిగులుతాయి. అవి ఎప్పుడు పువ్వు పూస్తాయో తెలుసా అండి? లోకమంతా సంతోషించినప్పుడు పువ్వు పూస్తాయి. లోకము యొక్క సంతోషమును చూసి తాము సంతోషించే హృదయం ఉన్న చెట్లు కొన్ని. అందులో మొదటిది కదంబ వృక్షం. అది లోకమంతా ఎండ చేత శోషించిపోయిన తర్వాత వాన పడితే వెంటనే పువ్వు పూస్తుంది. కదంబవనవాసిని, అమ్మవారు కదంబవనంలో తిరుగుతుంటుంది. కాబట్టి ఆ కడిమి చెట్టుకి పూసినటువంటి పూలు ఏ ఉన్నాయో ఆ పూలు అమ్మవారు చెవిలో పెట్టుకుంటుంది. అవి 3 పూలు కింద గుత్తులు గుత్తులుగా పూస్తాయి. అందుకే మంజరి అన్న శబ్దం వేశారు. మంజరి అంటే గుత్తి. వాటిని ఇలా విరిచేసేస్తే దాని అందం ఉండదు. అవి ఎరుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. అవి చాలా అందంగా ఉంటుంది. ఆ గుత్తి చూడగానే ఎంత కాంతివంతంగానో ఉంటుంది. ఆ మంజరి ఆ కదంబ పుష్పములు పూసినటువంటి 3 పువ్వులు పూసినటువంటి ఒక గుత్తి, ఒక మారేడు దళం ఎలా ఉంటుందో, ఒక తులసి దళం ఎలా ఉంటుందో, కదంబ పుష్పముల మంజరి అలా ఉంటుంది. ఆ మంజరిని అమ్మవారు చెవులో పెట్టుకుంటుంది. అంటే ఇప్పుడు పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకుంటుంది? మళ్ళీ అదొక అనుమానం కదండి. పూలు ఇటు వెళ్తాయా, పూలు ఇటు వస్తాయా? అంటే ఆవిడ చెవిలో పువ్వు పెట్టుకోవడం ఏంటన్నది అనుకోకండి. చెవిలో పువ్వు పెట్టుకోవడం అనేటటువంటిది పూర్వం ఆడవాళ్ళకి ఆభరణం పెట్టుకునేవారు. అలా పెట్టుకుని తీరాలి. ఎవరు? ప్రత్యేకించి వీరపత్ని పెట్టుకుంటుంది. ఎందుకు పెట్టుకుంటారు అంటే పువ్వులు ఇటు తొడిమె ఇటు పెట్టుకోకూడదు. పువ్వులు ఇటు తొడిమె వెనక్కి పెట్టుకోవాలి. పువ్వులు ఇటు దేనికి పెట్టుకుంటారంటే వీరపత్ని అయినటువంటి స్త్రీకి గొప్ప కానుక భర్త ఇచ్చేది ఏమిటో తెలుసా అండి? యుద్ధభూమికి వెళ్ళి శత్రువులను జయించిన తరువాత అంతఃపురంలోకి వెళ్ళిపోయి కవచం విప్పుతాడు. కవచం విప్పి చేతులకి కట్టుకున్నటువంటి రక్షణ సాధనాలు, పెట్టుకున్నటువంటి కిరీటం ఇవన్నీ తీసి పక్కన పెడతాడు. పక్కన పెట్టిన శత్రు సైనికులు వేసినటువంటి బాణముల దెబ్బలు ఉండి ఆ దెబ్బల చేత రక్తం కారుతుంటుంది కొద్దిగా. వీరపత్ని ఏం కోరుకుంటుందంటేట శత్రువులను గెలిచినప్పుడు తిన్నటువంటి దెబ్బలు రక్తం కారుతుండగా వాటి చేత భర్త తనని కౌగిలించుకోవాలని కోరుకుంటుంది. భర్త యుద్ధభూమి నుంచి తిరిగొచ్చి ధూళి దర్శనం మల్లికార్జునుడు ఇచ్చినట్టు అటువంటి కౌగిలింత భార్యకి పరమ వీరుడైనటువంటి భర్త కటాక్షిస్తాడు. ఆమెని కౌగిలించుకుంటాడు. కౌగిలించుకున్నప్పుడు ఆవిడ ఈయనకేమి ఆనందాన్ని ఇస్తుంది అని అడిగారు. అంటే ఆమె చెవిలో ఇటు పెట్టుకున్నటువంటి పువ్వులు, ఆ పువ్వుల యొక్క సువాసన భర్త యొక్క ముక్కుకి తగులుతుందట, నాసాపుటాలకి తగిలితే ప్రియమార కౌగిలించుకున్నటువంటి భార్య యొక్క ఆలింగన సుఖం చేత. అందుకే లోకంలో అత్యంత ఐశ్వర్యములేవి అని అడిగారు. 2 చెప్పింది శాస్త్రం. ఒకటి పరమ అనురాగవతి అయినటువంటి ప్రియపత్ని కౌగిలింత ఆలింగన సుఖము. 2 కొడుకుని కౌగిలించుకోవడం వల్ల వచ్చేటటువంటి సుఖము. అందులో మళ్ళీ పుత్రగాత్ర పరిష్వంగము అని కొడుకుని కౌగిలించుకున్నప్పుడు వాడి అవయవాలు ఒంటికి తగులుతున్నప్పుడు తండ్రి పొందేటటువంటి ఆనందం స్వర్గ సుఖాలకి కూడా సరిపోదు అంటుంది శాస్త్రం. అంత ఆనందాన్ని పొందుతాట తండ్రి. కనుక మహావీరుడైనటువంటి వ్యక్తి వచ్చి వీరకాంతని కౌగిలించుకున్నప్పుడు ఉత్తర క్షణంలో ఆయన సేద తీరడానికి ఆవిడ ఏ అలంకారాన్ని చేసుకుంటుంది అంటే ఆవిడ చెవిలో పుష్పగుచ్ఛాన్ని పెట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారు కూడా అలా పెట్టుకుంది. అదేమిటండి, శివుడు కూడా యుద్ధాలు చేశాడా? చేయకపోవడం ఏంటి? గజాసుర సంహారం చేయలా, వ్యాఘ్రాసుర సంహారం చేయలా, త్రిపురాసుర సంహారం చేయలా, మన్మధుణ్ణి కాల్చలా? అందులో ఆయన చేసినవి సామాన్యమైన సంహారాలు కావు. ఆయన యుద్ధానికి వెళ్ళి సంహారం చేస్తుంటే సామాన్యమైన యుద్ధం కింద ఉండదు. మహాపురుషులైన వాళ్ళందరూ నిలబడి స్తోత్రం చేశారు ఆయన యుద్ధం చూసి. అంత యుద్ధం చేసి ఇంటికి వచ్చి పార్వతీదేవిని కౌగిలించుకున్నప్పుడు ఆవిడ చెవిలో ఉన్నటువంటి ఆ మంజరి యొక్క సువాసనల చేత ఆయన ప్రసన్నుడవుతట, ప్రీతి పొందుతట. అందుకని ఆవిడ కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర. ఇప్పుడు ఇది చూడగానే మీకేది జ్ఞాపకానికి రావాలి?
పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆలింగనము జ్ఞాపకానికి రావాలి. వారిద్దరి యొక్క ఆలింగన సమయమునందు ఇద్దరూ పొందుతున్నటువంటి ఆనందము, ఇంత గొప్ప మర్యాదని నేను నా భార్యకి కృప చేశాను, ఇంతటి వీరుడైన వారికి ఉపశాంతినిచ్చాను అని పొంగిపోతున్న తల్లిదండ్రులు మనకి పరమ ప్రసన్నులై కనపడతారు. సనాతన ధర్మమునందు ఉపాసనలో ఒక్క స్త్రీగా కాని ఒక్క పురుషుడుగా కాని మనం చెయ్యం. అందుకే మొన్న మీకు చెప్పా, ఇలా అమ్మవారున్నా పక్కనే శివుడు ఉన్నాడని చెప్పాను. కాబట్టి ఇప్పుడు అందుకే అనుకల తనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజ శాఖా శ్రీ సఖానోక హర్దై స్థలనయన గుళుచ్ఛస్పార పుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మీ కల్పవల్లి కటాక్షాన్ అంటారు. పెద్ద పెద్ద పువ్వులున్నటువంటి ఒక తీగ చెట్టుకి బాగా అల్లుకుంటే ఆ పువ్వులు బలమైనటువంటి చెట్టు కాండమునకు నొక్కుకుంటే ఎలా ఉంటుందో అలా అమ్మవారి చేత కౌగలింపబడినటువంటి అయ్యవారికి అమ్మవారి స్థనములు నొక్కుకుని ఉండగా చూసి దర్శనము చేసి నమస్కరించిన వాడికి అమ్మవారి అనుగ్రహం ఉత్తర క్షణంలో కలుగుతుంది. అయ్యవారి అనుగ్రహం ఈ దర్శనం మీకు చేయించడానికి కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర ఈ నామం వచ్చింది. ఇప్పుడు తల్లిదండ్రులుగా మీరు వాళ్ళిద్దరినీ చూడ్డానికి ఇది మీకు హేతువై ఉన్నది. అందుకే ఈ నామంలో అమ్మవారు కదంబ పుష్పములను పెట్టుకున్నది అని ఆ పువ్వులే ఎందుకు చెప్పారో తెలుసా అండి? 2 తామర పూలో 2 కాగితం పూలో ఏవో పెట్టుకోకూడదు 2 చెవులో, ఏవి పడితే అవి పెట్టుకోదు. ఆవిడ కేవలము భర్త దగ్గర అటువంటి సుఖాన్ని కోరి భర్తకు అటువంటి సుఖాన్ని ఇచ్చిన తల్లే కాదు. ఆవిడ ఎటువంటి తల్లి అంటే, ఈ కదంబ వృక్షానికి సంస్కృతంలో నీపా అని ఒక పేరుంది. నీప అన్న పేరుకి అర్థం ఏమిటంటే నయతి ప్రాణిన సుఖం నీప, సమస్త ప్రాణులకు సుఖమునిచ్చేదాన్ని నీప అంటారు. సమస్త ప్రాణుల యొక్క సుఖము దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీటి మీద ఆధారపడుతుంది. నీటి మీద ఎందుకు ఆధారపడుతుంది అంటే అసలు నీరు లేకపోతే ప్రాణం లేదు, అన్నం లేకపోయినా ప్రాణం ఉంటుంది. ఎప్పుడు కొన్ని నీళ్లు తాగితే, నీళ్లే లేవనుకోండి ప్రాణం నిలబడదు. పైగా నీరు లేకపోతే అసలు తినడానికి అన్నం ఉండదు. మీరు చూడండి, బియ్యం ఉన్నాయి నీళ్లు లేవనుకోండి, ఏం పెట్టి ఉడికిస్తారు? ఉడికించలేరు. అన్నం వరకు ఎందుకంటే నీరు లేకపోతే ధర్మం లేదు. ధర్మానికి మూలకందం ఎక్కడ? సంధ్యావందనం చేసుకోవడం దగ్గర, నిత్యకర్మ దగ్గర. నిత్యకర్మ చేయడానికి ఏముండాలి? ఓం కేశవాయ స్వాహ అనడానికి, ఆచమనం చేయడానికి నీళ్లు ఉండాలా? ఆ నీళ్లే లేకపోతే ఇంకా సంధ్యావందనం ఏమిటి? నేను ఒకసారి హైదరాబాద్ వెళ్తే మా తమ్ముడు అన్నాడు, ఒరే అన్నయ్య నువ్వు సంధ్యావందనం పొద్దున్న సాయంకాలం స్నానాలు చేసే కురే నీళ్లు ఉండవు ఇక్కడ అన్నాడు. ఫోన్ లేరా చల్లుకు చేసుకుంటానన్నాడు. కాబట్టి ఆ సంధ్యావందనానికి కూడా నీళ్లు ఉండాలి. అలా అంటే ధర్మమే లుప్తమైపోతుంది నీరు లేకపోతే. అందుకే లింగ పురాణంలో ఒక శ్లోకం చెప్తారు, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. ఈ లోకములన్నింటినీ నీటి చేత రక్షిస్తున్నటువంటి ఈశ్వరుడి పేరు భవ. ఆ పోషించే శక్తికి భవాని అని నామం. ఇప్పుడు అమ్మవారు లోకములన్నింటికీ సుఖములిస్తోంది. ఈ సుఖములను ఇవ్వడానికి కారణమేమి? వాళ్ళిద్దరి వంక అలా చూసి నమస్కారం చేస్తే చాలు, మీరు అన్ని సుఖములను పొందడానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని ఆవిడ మీ యందు కృప చేస్తోంది. వానలు పడితే లోకానికి వానలు పడ్డాయని సంతోషించినటువంటి నీప లతలా, ఆ కదంబ వృక్షంలా, కదంబ పుష్పంలా ఎప్పుడూ లోకానికి శాంతి కల్పించడం కోసం రాక్షస సంహారం చేసేటటువంటి శివుడు, రాక్షస సంహారం చేసి వచ్చినటువంటి శివుడికి సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటి అమ్మవారు, వీరిద్దరున్నది నీ సుఖాల కొరకు. ఈ భావనతో నువ్వు తల్లిదండ్రులుగా వాళ్ళకి నమస్కారం చెయ్యడం, శత్రు సంహారం చేసి వచ్చినటువంటి వీరుడైన పరమశివుడికి ఆలింగనం చేసుకున్న అమ్మవారి చెవులలో అలంకృతమైనటువంటి కదంబ పుష్ప మంజరులలోంచి వస్తున్నటువంటి సువాసనలలో ఆఘ్రానించి ఉపశాంతి పొందినటువంటి పరమశివుడి యొక్క, పార్వతీదేవి యొక్క పాద ద్వంద్వమును నువ్వు చూసి నమస్కరిస్తే నీకు కూడా సుఖములకు హేతువగుచున్నది. ఈ సమన్వయం నీకు ఎక్కడి నుంచి వస్తోందంటే కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర నామంలోంచి వస్తోంది. అందుకని అమ్మవారు కదంబ మంజరి అంటే ఆ పువ్వులు పెట్టుకుంది కాదు. ఇంకొక అర్థం ఏమిటో తెలుసా అండి? మామూలు పువ్వులైతే ఏదో చిన్నవి 2 లిల్లీ పూలు పెట్టుకుంది, బాగుంది. అమ్మవారు 2 చిన్న లిల్లీ పూలు పెట్టుకోవడం కాదు, కదంబ మంజరి పెట్టుకుంది. అంటే ఏకంగా కడిమి పూల గుత్తి పెట్టుకుంది చెవిలో. కడిమి పూల గుత్తి తల్లి చెవిలో పెట్టుకుంటే అంత పెద్ద పూలగుత్తి చెవిలో నిలబడాలంటే ఆ చెవి కూడా ఎంత పెద్దదై ఉండాలి?
పెద్ద చెవి అయి స్థిరత్వముతో కూడినదై చక్కటి అమరికతో ఉన్నదైతే ఆ పుష్పగుచ్ఛాన్ని వహించగలుగుతుంది. లేకపోతే ఏమైపోతుంది? చాలా అందంగా చెప్పారండి ఈ నామానికి, చాలా సంతోషంగా ఉంది. దండ మీ చెవికి వేస్తామన్నారు అనుకోండి, నిలబడుతుందా? నిలబడదు. దండని మూయగలిగినటువంటి స్థిరత్వం నా చెవికి లేదు, కంఠానికి ఉందేమో. ఏం తెలుసు? ఒక్కొక్కసారి ఎంత బాధగా ఉంటుందో తెలుసా అండి? నిలువెత్తు మాల అని పట్టుకొస్తారు, మాలంతా పూలుంటాయి, దానికి పువ్వులు ఉండదు ఎక్కడో తెలుసా అండి? వెనక కర్ర కడతారు వాళ్ళు. తీసుకొచ్చి ఇంతలా గజమాలను తీసుకొస్తారు. అందరూ అబ్బా గురువు గారికి గజమాల ఇస్తున్నారని సంతోషిస్తారు. గుండెలు వణికిపోతుంటా ఆ గజమాల చూస్తే. ఎందుకో తెలుసా అండి? అది వేసి తీయనివ్వరు, ఉంచుకోండి అంటారు. ఇలా కూర్చుని ఆ గజమాల వేసుకుంటే దీని బరువు అంతా కలిపి ఆ కర్ర ఇక్కడ నొక్కేస్తుంది. ఈ పూసల మధ్యలో నొప్పి వస్తుందండి. కరేల్ 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 మనిపోయి ఫోటోలు తీసుకునేవాళ్ళు, వీడియోలు తీసుకునేవాళ్ళు, ఆ దండతో అలా ఉండండి అనేవాళ్ళు, దాని మీద దండలేసేసేవాళ్ళు. అలా ఒక 20-25 నిమిషాలు దండ ఉంచుకుని తర్వాత ఆ దండ తీసేసి పక్కన పెట్టిన తర్వాత వారం రోజులు పడుకుందామంటే మెడ ఇలా పెట్టలేరు, అలా పెట్టలేరు, అంత పోటు మెడ. గజమాల చూస్తే ఏనుగుని చూసినటువంటి చిన్న ప్రాణి వణికిపోయినట్టు వణుకొస్తుంది. అయ్య బాబోయ్ గజమాలట్టుకు వచ్చేసారు రోయ్ అని. గజమాల చేత నిజమునకు హింస, అందులో ఏం సుఖం ఉండదు. చూసిన వాళ్ళు అనుకుంటారు అబ్బా ఎంత బాగుందో గజమాలతో గురుగారు మీకు ఫోటో తీసామంటారు. లోపల ఎంత ఏడుస్తున్నాడో నీకేం తెలుసు? గజమాల వేసుకుని పైకి సుఖముగా కనబడింది సుఖము కాదు, దుఃఖహేతు అయి ఉంటుంది. అందులో వస్తుంది వైరాగ్యం అంతా. చూడరా వాడికి సుఖం నాకు దుఃఖం కదరా అని. కాబట్టి ఇప్పుడు అది ఉపచారమా అపచారమా అంటే సన్మానమా దండనా ఎవరికి తెలియదు, అనుభవించేవాడికి ఒక్కడికే తెలుస్తుంది. కాబట్టి అదొక ప్రారంభం అనుకోండి. ఏదో సభల్లో చెప్తుంటాను అప్పుడప్పుడు, స్వానుభవమున చెప్పు చవటలా. కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఎందుకు పెట్టుకుంది అంటే పెద్ద పెద్ద చెవులున్నది అంటే ఏమండి అందులో ఇంకా ఎంత పడతాయి, ఆ చెవి ఎంత పెద్దదై ఉంటుంది అని ఊహించమని కాదు దాని అర్థం. చెవికి ఎప్పుడూ ఉండే లక్షణాన్ని మీరు పరిశీలించాలి. చెవి వాయువునకు సంబంధించినటువంటి తన్మాత్ర అయిన లేదా పంచతన్మాత్రలలో ఒకటి అయినటువంటి శబ్దము ఆకాశగుణకమై వాయు ద్వారానే వచ్చి శబ్ద తరంగములుగా చెవిలోకి వెడుతుంది. శబ్ద తరంగములు వాయు తరంగముల ఎందే ఉంటాయి, ఉండి లోపలికి చేరిపోతాయి అవి. మీకు ఇందులో మళ్ళీ ఒక గమ్మత్తుంది. శబ్దము వేరు, ధ్వని వేరు. మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. శబ్దము అని నేను ఎప్పుడైనా అంటే అది అర్థమును పట్టుకుని కానీ మనోరంజకత్వముతో కానీ ఉంటుంది. ధ్వని అన్నాను అనుకోండి, దానికి మనోరంజకత్వము కానీ అర్థము కానీ ఉండకపోవచ్చు, ఉండదు కూడా. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడు శబ్దం ఎప్పుడు వస్తుంది మీరు గమనించండి. శబ్దం ఎప్పుడు రావాలన్నా ఒకదానికొకటి తగిలితేనే శబ్దం వస్తుంది. మీరు ఎప్పుడైనా పట్టుకుని చూడండి. మృదంగం శబ్దం చేయాలనుకోండి, వేళ్ళు మృదంగాన్ని కొట్టాలి. వీణ గోటితో కొట్టాలి, పెనగాలి. వయలిన్ దాన్ని రాపాడించాలి తీగ మీద. నేను మాట, నాలో ఉన్న వాయువు లోపల ఉన్నటువంటి ఆ నోటి లోపల ఉన్నటువంటి దవడలకి తగిలి చొట్టలు పడి అక్షరములై పైకి రావాలి. ఇలా ఏవి వచ్చినా అవి అర్థముతో వస్తాయి. కానీ మీకు అర్థం తెలియకపోవచ్చు ఒక్కొక్కసారి, కానీ మనోరంజకత్వం ఉంటుంది. ఒక ఆయన వీణ మీద అద్భుతంగా పలికిస్తున్నాడు అనుకోండి, సామజవర గమన అని. మీకేం తెలియదు సామజవర గమన అంటే ఏమిటో, సంగతులు అంటే ఏమిటో, ఆరోహణ అంటే ఏమిటో, అవరోహణ అంటే ఏమిటో. అసలు సంగీతం నాదస్వరూపం అండి. సా రీ గా మా పాదా ని సా అంటే ఎక్కడ పుట్టావో అక్కడికి చేరిపోవాలి. కిందకి ఎలా వచ్చావో ఆరోహణలో విడిపోయి అవరోహణలో ఆరోహణ యందు మళ్ళీ దాన్ని చేరిపోవాలి. ఏ పరబ్రహ్మము నుండి విడిబడి జీవుడవయ్యావో ఆ జీవుడు మళ్ళీ పరబ్రహ్మంలో కలవాలి, సాలో కలిసిపోవాలి. ఈ సాలోకి కలిసిపోవడానికి ఆరోహణ అవరోహణ, దాని యందు సంగతులు రాగతాళధ్వనులు. అందుకని గురుముఖత సామవేదం. అందుకే నాదోపాసన చెయ్యడం వచ్చి పాట పాడిన వాళ్ళు ఈశ్వరుణ్ణే చేరిపోతారు. ఎందుకని అంటే అది కూడా ఈశ్వరుణ్ణి చేరుడానికి మార్గం అవుతుంది తప్ప కేవల మనోరంజకత్వానికి సంగీతం ఉండదు. అవతలవాడు ఉద్ధరింపబడడానికి ఉంటుంది. అందుకే
తపోభంగం ఎటువంటిదో సంగీతమునందు రసభంగం అటువంటిది. సంగీతమునందు రసభంగాన్ని పెద్దలు అంగీకరించరు. ఆయన పరవశించి కీర్తన చేస్తున్నాడు అనుకోండి, ఆయన పారవశ్యంలో ఉండగా మీరు ఎదురుగుండా తప్పుగా ప్రవర్తించారనుకోండి, ఆయన తపోభంగమైంది, ఆయన క్షమించలేడు. అది ఆయన ఉపాసన. మీరు నన్ను మన్నించగలనంటే నేను మాట చెప్తాను, మన్నించగలనంటే నేను చాలా నీచ స్థాయిలో మాట్లాడుతున్నానని మీరు అనుకోకుండా ఉంటానంటే చెప్తా. ఇది అర్థం చేసుకోగలిగితే వాడు కళా తపస్వి. అందుకే ఆయన కచేరీ చేస్తూ పరవశించిపోతుండగా వేశ్య దగ్గరికి కుర్చీని బర్ర్ అని లాగినటువంటి ధ్వనిని కూడా రికార్డ్ చేసి ఇచ్చారు విశ్వనాథ్ గారు శంకరాభరణంలో. ఆ ధ్వని విని లేచి వెళ్ళిపోతుంటారు సోమయాజులు గారు. గుర్రపు బగ్గీ చప్పుడు చూసి ఇంట్లో వాడు అంటాడు, ఆ బగ్గీ చక్రాల ధ్వనిలో కూడా ఆయన కోపం తెలుస్తోందంటాడు. అంటే ఇంత కోపం ఏమిటి ఆయన కచేరీలో ఎవరైనా మాట్లాడితే అంటే? ఆవిడంటుంది, ఇప్పుడేమిటి అమ్మగారికి పురుడు వస్తున్నప్పుడు, పిల్ల పుట్టేటప్పుడు ప్రాణమే పోతున్నా ఆయన కచేరీ చేస్తుండగా వెళ్ళి చెప్పడానికి సాహసించలేదు. కచేరీ ఇచ్చేటప్పటికి ఆవిడ ప్రాణమే పోయింది. భార్య ప్రాణం పోతున్నా ఆయన నాదోపాసనం అంటే అంతే. ఇది అర్థం చేసుకోలేని వాడు క్షుద్రుడు. ఆ ఉపాసన ఆ స్థాయిలో ఉంటుంది. అందుకే ఇది చేతకాక ఆయన పక్కన ఒక ఆడది కూర్చుంటే వంకలు పెట్టి వెళ్ళిపోతే ఆయన లేచి, ఎవడికి తెలుస్తుందిరా మహానుభావ నా ఉపాసన ఏమిటో, నేను పాడిన పాట వీళ్ళు మెచ్చుకోక్కర్లేదు, మిరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచురు నవ్వులు కాబోలు, ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు, పరవశాన శిరసూగంగా ధరకుజారె నా శివగంగా, నా గానలహరి నువ్వు మునుగంగా, ఆనంద వృష్టినే తడువంగా అని ఆగిపోయాడు సమాధి. నేను పాడితే క్షుద్రులు, వీళ్ళకేం తెలుసు, వీళ్ళకి అర్థం కాదు, పక్కనున్న ఆడదర్థమైందంతే. నా పాట ఏమిటో నీకు అర్థమైందయా? మురిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచురు నవ్వులు కాబోలు. నువ్వు మురిసిపోతే ఆ మురిసిపోయిన నవ్వుల యొక్క చిరుచురు నవ్వులు ఆ మెరుపులు. ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు. నేను పాడితే కూర్చోలేక లేచి నువ్వు నర్తిస్తే నీ కాలి మువ్వల చప్పుడు ఆ పిడుగులు. నువ్వు సంతోషంతో ఏమి పాడావురా అని ఇలా చూస్తే పైనున్న గంగ కింద పడింది, అది వాన. అది నీ ఆనంద గంగ, ఆ ఆనంద వృష్టి నే తడువంగా. ఇప్పుడు నేను ఆనందాన్ని పొందాను, నాదోపాసన సిద్ధించింది, ఇంకా వాక్కుండదు, కాసేపు నిశ్శబ్దం. ఇప్పుడు శంకర నాద శరీరా పర. దీన్ని సెల్యులాయిడ్ మీదకి ఎక్కించడానికి కళా తపస్వి అయి ఉండాలి. ఆ మాట పట్టుకోవడానికి కూడా రసహృదయం ఉండాలి. అందుకే మా తల్లి జగదీశ్వరి గారు 1కి 10 మాటలు నవమాసాల యోగుల్ని చూస్తూ ఉంటాను కోటేశ్వరారు అనగలగాలంటే ఆ రసహృదయం ఉండాలి. అది లేనినాడు ఆ మాట అనలేరు. నన్ను క్షమించండి, సినిమా గురించి చెప్పారు ఎందుకు అనుకోకండి, అందులో ఉన్నటువంటి భావస్ఫోరకమైన ఒక మహత్తరమైన సన్నివేశాన్ని మీకు ఆవిష్కరించానంతే. కనుక నేను మీకు ప్రతిపాదన చెయ్యదలుచుకున్న విషయం, ఆమె చెవుల యొక్క పరిమాణం ఎంత ఉంటుంది కాదు, ఆ చెవులు మీరు ఎక్కడ కూర్చుని ఏది తలుచుకున్నా వినగలిగిన చెవులు. ఎందుకని? శబ్దము తరంగములుగా వాయులీనమై మీకు వస్తుంది మనోరంజకత్వముతో. ధ్వనికి ఆ శక్తి ఉండదు. పిల్లాడు కుయ్యో అని ఏడిచాడు అనుకోండి, దానికి వ్యాఖ్యానం చేయండి అన్నారు అనుకోండి, ఏమిటి వ్యాఖ్యానం చేస్తాం? నేను అనకూడదని మనం ఊరుకున్నాను. మా ఆఫీసులో గోపి గారు వచ్చి కూర్చున్నారు. ఎక్కడున్నారు గోపి గారు? ఉన్నారా? వచ్చి కూర్చున్నారు. మా ముత్యాల సత్యనారాయణ గోపి గారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య గోపి మామయ్య అన్నాడు. అంటే నా వంక తిరిగి గోపి గారు అన్నారు, ఏమిటండి వీడిని అన్నయ్య మామయ్య అంటాడు, అసలు ఒక వ్యక్తి యందు అన్నయ్య మామయ్య ఎలా ఉంటాయి, మీరు వ్యాఖ్యానం చేద్దరు అన్నారు. అంటే నేను అప్పటికి ఊరుకున్నాను, బాగుండదని. ఏమి ఎందుకు అవ్వదు? అమ్మకు అన్నయ్య, నాకు మామయ్య, అవలా సమన్వయం. మా ఆవిడ గోపి గారిని అన్నయ్య గారు అంటుంది, సత్యనారాయణకి నా భార్య అమ్మ లాంటిది, ఎందుకంటే నన్ను గురువుగా భావిస్తాడు కాబట్టి గురుపత్ని తల్లి లాంటిది. నా భార్యకి అన్నగారు కాబట్టి మా అమ్మగారికి అన్నయ్య గారు, నాకు మామయ్య గారు. సరిపోలా? కాబట్టి శబ్దం ఎప్పుడూ అర్థంతోనే ఉంటుంది, ధ్వనికి అర్థం ఉండదు. నేను అన్నాను అనుకోండి, దానికి వ్యాఖ్యానం చెప్పండి అన్నారు అనుకోండి, ఉండదు, అది ధ్వని.
పిల్లాడు ఏడిచాడు అనుకోండి, ధ్వని శబ్దం అనుకోండి, అర్థముతో మనోరంజకత్వంతో ఉంటుంది. ఈ మాటలు తెలిసి ప్రయోగం చేయాలి, చాలా జాగ్రత్తగా వాడవలసి ఉంటుంది. అందుకే వేదరాశి శబ్దం అన్నారు. ఇప్పుడు ఈ శబ్దము ఆకాశ గుణకము, ఆకాశంలో వస్తుంటుంది, వస్తూ వాయుతరంగంగా చెవిలోకి ఎడుతుంది. నేను శబ్దము చేస్తేనే మీరు గ్రహించగలరు, లేదా సంజ్ఞ చేస్తే గ్రహించాలంటే మీరు నాకు ఇంకా దగ్గరగా ఉండాలి. మా ఆవిడ ఇంట్లో ఉంటే నేను ఇక్కడి నుంచి సంజ్ఞ చేస్తే తను తెలుసుకోలేదు, తన అంత దూరంలో ఉన్నా నేను చెప్తే పట్టుకోగలదు. శబ్దము తొందరగా గ్రహించగలుగుతారు. ఇప్పుడు చూడండి, అమ్మవారి యొక్క చెవులు ఎటువంటి శబ్దాన్ని పట్టుకుంటాయి అంటే, మీరు ఆవిడికి ఎంత దగ్గరలో ఉన్నారన్నది కాదు, మీరు ఎంత గట్టిగా చెప్పారన్నది కాదు. చెప్పిన దానికి వినడానికి ఓ లక్షణం ఉంటుంది. ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు చెప్పాలి, అంతేగాని ఆయన పడుకున్నప్పుడు వెళ్ళి చెప్పేసి నేను చెప్పేశాను కదని మీరు వినకపోతే నా తప్పు లేదంటే కుదరదు. ఆయన వినడానికి ప్రసన్నుడై ఉండాలి. ఆయన ఏదో ఆలోచిస్తుంటే మీరు చెప్పారనుకోండి, అలాగే అలాగే అంటారు. భార్య తెలివైంది అనుకోండి, ఇక్కడ లేరు అని గ్రహిస్తుంది. ఏం చెప్పాను అంటే, అన్నారా, ఇదిగో ఇది చెప్పాను అని మళ్ళీ చెప్తుంది. అంటే ఎప్పుడు ఏదో ఇంకోటి ఆలోచిస్తూ ఉంటాడు, ఇక్కడ ఉండడం. అది ఎవరికి తెలుస్తుంది? భార్యకి తెలుస్తుంది రహస్యం. అలా ఇప్పుడు అమ్మవారు ఎలా ఉంటుందిట, ఒకప్పుడు వినడానికి సిద్ధంగా ఉండడం, ఒకప్పుడు వినడానికి సిద్ధంగా ఉండకపోవడం ఉండవుట. ఇది ఎక్కడి నుంచి వస్తోంది ఇవన్నీ? కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. ఆ చెవులు మీరు ఎక్కడ ఉండి మనసులో తలుచుకున్నా, ప్రీతితో భక్తితో నమ్మి తలుచుకున్నా ఆవిడికి వినపడిపోతుంది. ఆవిడికి వినపడిపోతుందంటే ఏంటి? కేవలం వినపడ్డం కాదు, అలా ఎవడైనా పిలుస్తాడేమో అని ఆవిడ సిద్ధంగా ఉంటుంది. అందులో ఒకప్పుడు పడుకోవడం, ఒకప్పుడు లేవడం, ఇప్పుడు కుదరదనడం, ఇప్పుడు ఎలా వస్తానయ్యా అనడం, అలా ఏం ఉండదు. ఎప్పుడు నువ్వు ఏ కాలంలో ఎలా పిలువు ఆవిడ పలుకుతుంది. నువ్వు చెప్పకపోయినా ఆవిడ నువ్వు చెప్పినట్టుగా భావించి నీకు ఆ శక్తి ఇచ్చేస్తుంది. ఇది గొప్పతనం. ఇది ఎలా కుదురుతుందండి? మీరు చెప్పిన దానికి ఒక ఉదాహరణ చూపించండి అని మీరు నన్ను అడగచ్చు. నేను ఒక్క ఉదాహరణ చెప్పి పూర్తి చేసేస్తాను. పూర్వం శర్యాతి అని ఒక రాజు, ఆయనకి ఆనర్తుడు అని ఒక కొడుకు, సుకన్య అని ఒక కూతురు, 400 మంది భార్యలు ఆయనకి. లేక పుట్టిన ఒక్కతే కూతురు శర్యాతి. పూర్వం దక్షిణ నాయకత్వం ఉండేది. ఈ శర్యాతి ఆ కూతురు మీద మనసంతా పెట్టుకుని ఉన్నాడు. ఈమె ఒకనాడు సరోవరం దగ్గరికి వెళ్ళి ఆడుకుంటోంది చెలికెత్తెలతో. ఆడుకుంటూ ఒక పుట్ట దగ్గర కూర్చుంది. ఆ పుట్ట చవన మహర్షి కూర్చుని తపస్సు చేస్తుంటే, పరమవృద్ధుడు చవనుడు తపస్సు చేసుకుంటుంటే పుట్ట పట్టేసింది. పుట్ట పట్టేస్తే ఆయన కన్నులు మాత్రం, కొంతమంది తపస్సు చేసేటప్పుడు కూడా ఇలా కన్నులు తెరిచి ఉండొచ్చు, దానికి ఒక ప్రత్యేకమైన పేరుంది. కానీ ఆ కన్నులు బాహ్యానుసంధానం జరగవు, మెరుస్తూ ఉంటాయి. ఆ కన్నుల దగ్గర మాత్రం 2 కన్నాలు ఉన్నాయి పుట్టకి. ఆ పిల్లకి ఇలా చూస్తే అవి మెనుగుడు పురుగుళ్ళే కనపడ్డాయి. ఇదేదో మెరుగుడు పురుగుల లోపల ఉన్నట్టున్నాయని ఆ పిల్ల అక్కడ ఉన్న పుల్లొకటి తీసి ఆ 2 కన్నాల్లో ఇలా పొడిచింది. పొడిస్తే ఆయన తపస్వి అయి ఉన్నాడు, శక్తితో లేడు, బాహ్య శక్తితో. అబ్బా అబ్బా అని మూలిగాడు. ఈ పుల్ల తీసి చూసింది, కొద్దిగా నెత్తురు తడి అంటి ఉంది. ఆ అమ్మాయికి ఏదో మూలిక వినపడింది, భయం వేసి వెళ్ళిపోయింది బాల్య చేష్టితంగా. ఆయన పడిన బాధకి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ మలమూత్ర బంధనం అయిపోయింది, జంతువులతో సహా. ఇప్పుడు వాళ్ళు బెంగ పెట్టుకుని రాజు దగ్గరికి వెళ్ళారు. ఎక్కడో అపచారం జరిగింది మహాపురుషుడికి, అందుకే ఇంత ఉపద్రవం వచ్చింది, ఎవరికి ఏ అపచారం జరిగిందో చూడండి అన్నారు. మన రాజ్య సరిహద్దుల్లో, మన రాజ్యంలో మహానుభావుడు చవనుడు తపస్సు చేస్తున్నాడు, ఆయనకి ఏమైనా అయిందా చూడండి అన్నారు. వెళ్ళి పుట్ట కడిగి చూశారు. చూస్తే 2 కళ్ళు పోయాయి ఆయనకి. ఆయన అన్నాడు, నన్ను ఆ పిల్ల సుకన్య పొడిచేసింది అన్నాడు. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి అందరూ వెళ్ళి రాజును తీసుకొచ్చారు. నీ కూతురే పొడిచేసింది అన్నారు. ఆయన అన్నాడు, క్షమార్పణలు చెప్పాడు, నీ జీవితాంతాన్ని నిన్ను జాగ్రత్తగా చూడడం కోసమని పరిచారికల్ని నియోగిస్తానన్నాడు. అంటే ఆయన అన్నాడు, చవనుడు, నువ్వు పరిచారకుల్ని పెడతావు, కానీ నావాడు అని ప్రేమతో చూడరుగా. ఎవరు పొడిచారో నీ పిల్లనిచ్చి పెళ్లి చేయి, భర్తని కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటుంది అన్నాడు. పరమవృద్ధుడు, ముక్కోపి, కళ్ళు లేనివాడు, అరణ్యంలో ఉండేవాడు. 400 మంది భార్యల్ని చేసుకున్న తర్వాత లేక పుట్టినటువంటి
సుగుణాల రాసి అందాల భరిణ సుకన్య. రాజు బెంగ పెట్టుకుని మంత్రి పరిషత్తుని పిలిచాడు. ఈలోగా లోకంలో బాధ రాజ్యం అంతా, జంతువులు కూడా నిలబడిపోయాయి, మలమూత్రబంధనం అయిపోయి. ఈ సమయంలో మంత్రి పరిషత్ అంతా వచ్చి బాధపడుతున్నటువంటి సమయంలో ఈ సుకన్య వచ్చి అంది, నాన్నగారు మీరు బెంగ పెట్టుకోకండి, తప్పు చేసింది నేను, పరమప్రీతితో ఆ ఋషిని నేను వివాహం చేసుకుంటానంది. చెప్పడానికి ప్రయత్నించాడు, ఆవిడ అంగీకరించలేదు, ఆఖరికి వివాహం అయిపోయింది. ఈ పిల్లని తీసుకుని పరమవృద్ధుడైనటువంటి చవనుడు అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఆయనకి కళ్ళు లేవు, ఆయనకి సూర్యోదయం అయితే తెలియదు, అందుకని ఈ పిల్లే చెప్పేది. ఆయన్ని గోరువెచ్చటి నీటితో స్నానం చేయించేది. సంధ్యావందనానికి వేళ అయిందంటే సంధ్యావందనం చేసుకునేవాడు. భోజనం చేసే వేళ అయింది మధ్యాహ్నం అంటే మధ్యాహ్నానికి సంధ్యావందనం చేసుకుని అన్నం తినేవాడు. సాయంకాలం అయింది సంధ్యావందనం చేసుకోండి అంటే చేసుకునేవాడు. అన్నీ తీసుకొచ్చి అందిస్తే పూజ చేసుకునేవాడు. నోటికింతకు ముందు వచ్చు కాబట్టి మంత్రములను మననం చేసేవాడు. చీకటి పడిపోయింది పడుకోండి అంటే పడుకునేవాడు. గజ 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 వణికిపోతూ ఉండేవాడు వృద్ధుడు. ఈమె ఒకనాడు ఏటికి వెళ్ళి నీరు పట్టుకుని వస్తోంది భర్త కోసమని. అప్పటికి ఆయన్ని స్నానం అవి చేయించి కూర్చోబెట్టింది. అశ్వినీ దేవతలని మంచి నవయవనంలో ఉన్న ఇద్దరు దేవతలు, వాళ్ళు దేవతలకు వైద్యులు, వాళ్ళు ఈమెని చూశారు. మహాసౌందర్య రాశి, ఈమె ఎందుకు అరణ్యంలో ఒక్కటి తిరుగుతోందని అడిగారు. అడిగితే ఒకవేళ నీకు వివాహం కాకపోతే మా ఇద్దరిలో ఒకరిని నువ్వు స్వీకరించవచ్చు, మేము దేవతలం, దేవతల యొక్క వైద్యులం అన్నారు. అంటే ఆవిడ సరళంగానే జవాబు చెప్పింది, నేను చవన మహర్షి యొక్క భార్యని, నా పేరు సుకన్య, నేను శర్యాతి మహారాజు యొక్క కుమార్తెని, కాబట్టి మీరు నన్ను అలా అడగకూడదు అంది. అంటే వాళ్ళు అన్నారు, ఇప్పుడు తెల్లబోయి పరమవృద్ధుడు, ఉనికిపోతున్నవాడు, కళ్ళు లేనివాడు, కోపిష్టి, అటువంటి వాడికి నేను ఇచ్చి పెళ్లి చేశాడా శర్యాతి? ఎలా పడుతున్నావు వాడితో సంసారం? అసలు విధి బ్రహ్మ అనేటటువంటి వాడు సృష్టిలో చేసే పనులు గమ్మత్తుగా ఉంటాయి, నిన్నెలా ఇచ్చి పెళ్లి చేశాడు ఈయనకి? అటువంటి ముసలి మొగుడితో ఏ సుఖాలను అనుభవిస్తావో మా ఇద్దరిలో ఒకరిని పొందు అన్నాడు. అంటే ఆవిడంది, హద్దు మీరి మాట్లాడుతున్నారు, నేను చవనుడి ఇల్లాలిని, ఇంకొక మాట మాట్లాడితే మిమ్మల్ని శపిస్తానన్నాడు. అని ఆవిడ వెళ్ళిపోతోంది ఆశ్రమం వైపు. ఇప్పుడు దేవవైద్యులు భయపడ్డారు. ఈవిడ వెళ్ళి చెప్తే చవనుడితో, చవనుడు మహాతపశక్తి సంపన్నుడు, క్రోధమూర్తి, మన్ని శపిస్తాడేమో అని వీళ్లే పరిగెత్తుకుంటూ వచ్చి అన్నారమ్మా, అమ్మా ఇందేదో అయిపోయింది, ఇంత ఎలా కష్టపడతావు? నీ భర్తకి మేము మంచి యవ్వనాన్ని, గొప్ప శక్తిని, గొప్ప రూపాన్ని ఇచ్చేస్తాం, కానీ అటువంటి రూపాన్ని ఇచ్చిన తర్వాత మేము ముగ్గురం ఒక్కలా ఉంటాం, మా ముగ్గురులో చవనుడు వరో నువ్వు కనిపెడితే చవనుడికి ఇల్లాలివి, పొరపాటున మా ఇద్దరిలో ఎవరినైనా ఒకడిని చవనుడు అనుకుంటే వాడికి ఇల్లాలు కావాలన్నారు. ఇప్పుడు అది ఆవిడ పాతివ్రత్యానికి పరీక్ష. ఆవిడ అంగీకరించకుండా వెళ్ళి చవనుడికి చెప్పింది. చవనుడి నమ్మకం ఏమిటంటే తన భార్య యొక్క సౌశీల్యం మీద. ఆయన అన్నాడు, ఏం పర్వాలేదు, నన్ను తీసుకెళ్ళు సరోవరానికి అన్నాడు. చెయ్యి పట్టుకు తీసుకెళ్ళింది. అశ్వినీ దేవతలు చవనుడు ముగ్గురు నీటిలో మునిగి పైకి తేలేరు. ముగ్గురు ఒక్క రూపాన్ని, ఒక్క కంఠాల్ని పొందారు. వచ్చి ఒడ్డున నించుని ఏకకంఠంతో ముగ్గురు అన్నారు, ఎవరు నీ భర్తో కనిపెట్టన్నారు. చక్కగా మంచి యవ్వనాన్ని, శరీరాన్ని పొందినవాడు భర్త. పరీక్ష ఎవరికి? ఆవిడికి. ఇప్పుడు ఇంతటి మహాపతివ్రత పొరపాటున భర్త కానివాణ్ణి భర్త అని చెప్పింది అనుకోండి, ఆవిడ బెంగ ఏమిటంటే నా చారిత్రం ఏమైపోతుంది, నేనప్పుడు ఆయన్ని వివాహం చేసుకోవలసి ఉంటుంది, ఆయనతో సంసారం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆయన అన్నాడు, భర్త అన్నాడని ఆయన మాటకి తల ఒగ్గి తీసుకెళ్లాను సరోవరం దగ్గరికి. కానీ ఇప్పుడు నాకు పరీక్ష వచ్చింది, నన్ను ఎవరు రక్షించేవాళ్ళు? ఆవిడికి ఆలోచించడానికి అవకాశం లేదు. ఆవిడ, అమ్మా లోకంలో మహాపతివ్రత అని పేరు పొందిన తల్లి ఎవరు? ఆ తల్లి లలితాపరాభట్టారిక. అమ్మా నీకే నమస్కారం చేస్తున్నాను, నీకు ఎటువంటి పేరుందో అటువంటి పేరు నాకు కలగాలంటే నీ అనుగ్రహమే కలగాలి. ఆవిడంది, నమ పద్మోద్భవే దేవి నమ శంకర వల్లభే అని విష్ణుపత్ని నమస్తుభ్యం వేదమాత సరస్వతి ఇదం జగం తయా సృష్టం సర్వం స్థావరజంగమం బుద్ధిదాసి త్వమజ్ఞానాజ్ఞానినా మోక్షదా సదా సిద్ధిదా యోగినామం భాజయదా కీర్తిదా పునః శరణం త్వాం ప్రపన్నాస్మి విస్మయం పరమంగతాః అంది.
అమ్మా సృష్టికర్త శక్తి నువ్వు, స్థితికర్త శక్తి నువ్వు, లయకర్త శక్తి నువ్వు, శక్తులకు శక్తి నువ్వు, ఆదిశక్తి నువ్వు, అమ్మలగన్న యమ్మ నువ్వు, మహాపతివ్రతవి నువ్వు. రాకూడని కష్టం వచ్చింది, నోటితో చెప్పలేదు, పతి ఎవరో తెలుసుకోలేకపోతున్నాను అనలేదు. శరణం త్వాం ప్రపన్నాస్మి, ఈ మాటలు పైకి చెప్పలేదు, నోటిలో అనుకుంది. అమ్మా నువ్వు నాకు భర్తని గుర్తుపట్టగలిగిన శక్తి కృప చెయ్యి అని కళ్ళు తెరిచింది. ముగ్గురిలో చవనుడెవరో ఆవిడ తెలిసిపోయింది. ఆవిడ వేలు చూపించింది. అశ్వనీ దేవతలు పొంగిపోయి ఏమి పాతివ్రత్యమమ్మా నీది అని చవనుణ్ణి, నవయవ్వనంతో ఉన్నవాణ్ణి, ఇంత అందాల భరిణని ఆవిడకి భర్తగా ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడో అంత కష్టంలో ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో తన కష్టం పరపురుషుల ముందు చెప్పుకోలేక మనసులో అనుకుని శరణం త్వాం ప్రపన్నాస్మి అనగానే ఆ తల్లి ఆనాడు సుకన్యకి పాతివ్రత్యం నిలబడేటట్టుగా శక్తిని కృప చేసేసింది. అంత కష్టంలో అమ్మా నిన్ను పిలిచిన వారికి ఆ పిలుపులు వినగలిగినటువంటి చెవులమ్మా నీ చెవులు. ఇక్కడ తలుచుకుంటే చాలు ఆ పిలుపులు వినపడతాయమ్మా. ఆ చెవులు అలంకారయుక్తములు కాకుండా ఉండకూడదు, అంత గొప్ప చెవులని చెప్పడానికి కదంబమంజరీ క్లప్త కర్ణపూర మనోహర ఇందుకుని కీర్తిస్తున్నారు. అది ఆ చెవుల శక్తి అని మీరు భక్తిని పొందడానికి. మూక పంచశతిలో మూకశంకర్లు అన్నారు, ఆయనకి అమ్మవారి ఎదురుగుండా నిలబడిందండి. నిలబడితే అమ్మవారి చెవిలో పూలు కనపడ్డాయి. కనపడితే ఆయన అన్నారు అమ్మవారి వంక చూసి, అమ్మవారు ఇలా పెట్టుకుంటుందని చెప్పాను కదా పూలు, ఆ పూలు ఇప్పుడు ఈ కంటి దగ్గరికి వచ్చాయి, ఈ కన్ను ఇలా తిరుగుతూ ఉంటుంది, ఈ కటాక్షం ఈ చివరికి వెళ్ళినప్పుడు ఈ పువ్వులు అమ్మవారి కనుకొలుకుల దగ్గరికి వచ్చి నిలబడున్నాయి. ఆయన అన్నారు మూకశంకర్లు, కామాక్షి వీక్షణ రుచాయుధి నిర్జితం మే నీలోత్పలం నిరవశేష గతాభిమానం ఆగత్య తత్పరిసరం శ్రవణావతంస వ్యాజేన నూనమభయార్ధనమతనోతి అన్నారు. అమ్మా నీ చెవిలో పెట్టుకున్నవి నల్ల కలువలు అన్నారు ఆయన. ఆయనకి నల్ల కలువలతో దర్శనమిచ్చింది. నల్ల కలువలు పెట్టుకుని ఉన్నావు, ఈ నల్ల కలువలు నీ చెవిలో ఎందుకు పెట్టుకున్నావో తెలుసా, అవి ఇక్కడికి ఎందుకు వచ్చాయో తెలుసా, ఈ నల్ల కలువలు నీకు ఒక అపచారం చేశాయి. ఎవరైనా చెయ్యకూడని తప్పు చేశారనుకోండి, వాళ్ళ మీద ఆగ్రహించామనుకోండి, వాడు భక్తుడు అనుకోండి, అయ్యి బాబోయ్ అనవసరంగా కోపడ్డారు, మళ్ళీ ఎలా అయినా ఆయనకి చెప్పుకుని ఆయన ప్రసన్నుడయ్యేట్టు చూసుకుందాం అంటే కన్నుల్లో పడ్డానికి ప్రయత్నిస్తారు 1-10 మార్లు. చూసి ఏమయ్యా ఏంటి అంటే, అయ్యా బాబోయ్ పిలిచారు అంతే చాలండి బాబు, మీరు పిలవలేదని బెంగట్టుకు పోయానండి అన్నాడు అనుకోండి, గురువు ప్రసన్నుడు అయిపోతాడు. అలా ఈ నల్ల కలువలకు తప్పు చేసేట. ఏమిటా తప్పు అంటే, అమ్మవారి కన్నులకున్న కాంతి మా కాంతి ఒకటే అన్నైట. ఎందుకంటే అమ్మవారిని కువలయాక్షి అన్నారు కదా అని అమ్మవారి ఇలా చూసింది, భయపడిపోయేట. అయ్య బాబోయ్ ఆ కాంతి ఎక్కడ మేమెక్కడ, ఇప్పుడు కువలయాక్షి అన్నారు కదా అని మా కన్నుల్లో ఆవిడ కన్నులున్నాయని చెప్పి గర్వానికి పోయాం, ఇప్పుడు ఆ తల్లి మమ్మల్ని దగ్గరికి రాణిస్తుందయ్యా. అందుకని అవి ఏం చేశాయంటేట, తిన్నగా కన్నుల దగ్గరికి వచ్చి క్షమార్పణ చెప్పి మీ అందం ముందు మేమేం పనికొస్తాం లేదో తెలియకన్నాం, మమ్మల్ని క్షమించేయని కన్నులకే చెప్పుకుందామంటే కుదరదని ఈ కన్నులకి బాగా దగ్గరగా ఉన్న చెవుల్ని పట్టుకున్నాయిట. పట్టుకుని చెవుల దగ్గర కూర్చున్నాయిట. అంటే ఇప్పుడు ఈ కన్నులు చెవుల దగ్గరికి వస్తాయి. ఎందుకని, ఈ కన్నులకి చెవులకి ఉన్న స్నేహం అటువంటిది. ఎందుకని అంటే అపాంగత్తే లబ్ధ్వా, ఈ కన్నులు ఎప్పుడు ఇక్కడికి ఎడతాయి. ఇక్కడికి వచ్చినప్పుడు వీటిలో కూర్చుంటే వీటికి ఇవి మిత్రులు అయ్యాయి కదా ఇప్పుడు, అందుకని ఇవేం అనలేవు. ఆ మిత్రుడికి మిత్రుడు కాబట్టి ఊరుకున్నాయిట. ఊరుకుంటే ఇప్పుడు ఇలా రాగానే క్షమార్పణ చెప్తున్నాయిట, అమ్మాయి ఏమనుకోకమ్మా, ఏదో అన్నామమ్మా, తెలియకన్నామమ్మా, నీ కాంతి ఎక్కడమ్మా మేమెక్కడమ్మా, నీ శుభకెక్కడమ్మా మేమెక్కడమ్మా, నీ చల్లని చూపు ఎక్కడమ్మా మేమెక్కడమ్మా అంటే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాయిట. వింది కదా చాలు అని మళ్ళీ వచ్చినప్పుడు అలా అమ్మ క్షమించమ్మా 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 అంటున్నాయిట. అమ్మ క్షమించేసిందిట. నీ కన్నుల యొక్క అందంతో పోటీ పడినటువంటి విషయానికి క్షమార్పణ చెప్పుకోవడానికే ఆ పూలగుత్తులు ఇలా కూర్చున్నాయమ్మా, నాకు అర్థమైపోయింది అన్నారు మూకశంకర్. ఎంత గమ్మత్తుగా చెప్పారో చూడండి. అంటే ఆ చెవిలిలో ఉన్న పువ్వులను నువ్వు ఊహించినంత మాత్రం చేత నీ తప్పుల్ని కూడా ఆవిడ కటాక్షంతో క్షమించి దగ్గరకి తీసుకుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందులోంచి వచ్చాయి? కదంబమంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. పైకి చిన్న నామాల్లో ఉంటాయి, కానీ ఆ నామములు మనం ఎంత అందంగా అమ్మవారి పాదములు పట్టుకుని
రక్షణ పొందొచ్చో మనకి ఉపదేశం చేసేటటువంటి అద్భుతమైనటువంటి అమృత భాండములు. కనుక రేపటి రోజున శుక్రవారం గనక తాటంక యుగళీభూత తపనోడుప మండల దానితో ప్రారంభం చేద్దాం. ఇది ఒక దేవాలయ ప్రాంగణాన్ని భక్తులైనటువంటి వాళ్ళందరూ కలిపి వాడుకోవలసినటువంటి పద్ధతిగా నిర్దేశింపబడి ఉంటుంది. ఎందుచేత అంటే ప్రతిరోజు భక్తులైనటువంటి వారందరూ కలిసి దేవాలయ ప్రాంగణంలో కలుసుకుని సాధ్యమైనన్ని రోజులు చక్కగా ఇలా నామం చెప్తుంటే ఏమవుతుంటుంది అంటే కొన్ని కోట్ల మార్లు ఈ నామం జరిగిపోతుంది. ఈ జరిగిపోయిన నామం ఏం చేస్తుందంటే అంత తేలిగ్గా ఏం విడిచిపెట్టదు. మీరు చెప్పిన ఈ నామం, దేవాలయంలో కూర్చుని చెప్పిన నామం ఒక్క మాట చెప్తే 1000 మాటలు చెప్పిన దానికి సమానం. మనకి ఇప్పుడు దీని యొక్క అదృష్టమేమో, దీని యొక్క గొప్పతనమేమో మనకి తెలియదు. కానీ ఎదర కష్టాల్లోంచి గట్టెక్కడానికి, ఉత్తర జన్మలలో మనం మంచి జన్మని పొందడానికి, ఉత్తర జన్మలలో సుఖాలకి, జ్ఞానం కలగడానికి, భక్తి కలగడానికి ఇది హేతు అవుతుంది. 2, ఈ ప్రాంగణం అంతా కూడా ఈ భగవన్నామం చేత పునీతమైపోయి ఇక్కడ కూర్చుని భగవంతుని యొక్క స్మరణ చేసినా, ఒక కోరిక కోరుకున్నా అది తీర్చగలిగినటువంటి సమర్థత పెరుగుతుంది దేవాలయానికి. 2, క్రమక్రమంగా ఇది తపోభూమి కింద మారిపోతుంది. నేను ఈ మాట ఎందుకంటున్నాను అంటే, నేను ఒక 1.5 గంటల సేపు ప్రసంగం చేస్తున్నాను అనుకోండి, ఆ ప్రసంగ సమయమునందు నేను ఉండేటటువంటి విధానం ఒక తపస్సు. ఎందుకంటే ఇంకొక రకమైన ఆలోచన ఏది నా మనస్సులోకి రావడాన్ని అంగీకరించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇంకొక ఆలోచన ఏదైనా లోపలికి వచ్చేసింది అనుకోండి, నీ చెప్తున్నది తడబడిపోతుంది. అందుకని 1 గంటన్నరో 2 గంటలో నా మనస్సు ఏకీకృతమై భగవత్ సంబంధమైన విషయమునందు మాత్రమే నిలబడిపోయి ఉంటుంది. నేను చెప్తుండగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏకాగ్రతతో ఆ విషయాన్ని వింటూ ఉంటారు. దానివల్ల ఏమైపోతుంది అంటే శృణ్వం తపః, వినడం తపస్సు, చెప్పడం తపస్సు. ఎక్కడ ఈ 2 తపస్సులు ఏకీకృతమయ్యాయో అది ఇంతకాలం జరిగిన తర్వాత ఇది తపోభూమిగా మారుతుంది. మారిన తర్వాత ఎవరైనా కొంచెం మనస్సు బాధతో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చి దేవాలయంలో కూర్చోగానే వాళ్ళకి మనశ్శాంతి కలుగుతుంది. ఇక్కడికి వచ్చి కూర్చునేటప్పటికి ఏదో మనసు సేద తీరిందండి, ఒక చక్కటి ప్రశాంతత కలిగిందండి అంటాడు. ఆ స్థితి దేనివల్ల వస్తుంది అంటే అందరం కలిసి సామూహికంగా భగవన్నామని చెప్పి భగవత్ కథా శ్రవణం చెయ్యడం వల్ల వస్తుంది. కనుక మీకు నేను నిన్నటి రోజు వరకు కొన్ని నామములను చెప్పి ఉన్నాను. ఇవాళ తాటంకయుగళీభూత తపనోడుప మండల అని పిలుస్తున్నారు అమ్మవారిని. ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి నామములలో ఒకటి. అంటే ఏ నామము పవిత్రము కానిదంటూ ఉండదు, కానీ సౌభాగ్యమును కటాక్షించడం చేత దీని శక్తి మిక్కుటంగా ఉంటుంది. ఈ నామాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేయండి. ఇందులో ప్రారంభం చేస్తూనే అంటున్నారు తాటంకయుగళీభూత తపనోడుప మండల. యుగళి అంటే 2 అని, యుగళ గీతము అంటే 2 కలిసి పాడిన పాట అని కదండి. తాటంక యుగళి అంటే 2 చెవులకు అమ్మవారు తాటంకములను ధరించి ఉన్నది. ఇక్కడ మీరు తాటంక అన్న శబ్దానికి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు అమ్మవారి చెవులకు తాటంకములు ఉన్నవి అంటున్నారు. తాటంకము అన్న మాటకు అర్థం ఏమి? దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే అంక అన్న మాటకు అర్థం గుర్తు. తాటంక అంటే తాటాకు గుర్తుగా కలిగినది, లేదా ఆ చెవియందు తాటాకు గుర్తుగా పెట్టబడినది అని గుర్తు, లేదా తాటాకు చేత గుర్తింపబడినది అని గుర్తు, లేదా సౌభాగ్య సూచనగా తాటాకును గుర్తుగా చెవి ఆభరణముగా కలిగి ఉన్నది అని గుర్తు. మీరు ఎలా మార్చి చూసినా దాని భావార్థం మాత్రం ఇంచుమించు ఒక్కలాగే ఉంటుంది. ఇక్కడ మీరు అంక అన్న మాట చాలా గొప్పది ఆ నామంలో. అంకము అంటే తొడ, అంక అంటే గుర్తు. ఇప్పుడు ఈ గుర్తు అన్న మాటని ఆధారం చేసుకుని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. గుర్తు అనేటప్పటికీ ఒక వ్యక్తికి ఒక పెద్ద సిద్ధాంతం ఒకటి ఉంటుంది. ఇలా చేస్తే దేశం బాగుపడుతుంది అని ఆయన నమ్ముతాడు. ఇప్పుడు ఆయన భావాలన్నిటినీ కలిపి ఆయన ఒక రంగులో పెట్టుకుంటాడు.
పెట్టుకుని ఆయనకి ఎరుపు అంటే చాలా ఇష్టం. ఆ ఎరుపు 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 జీవితం అంతా ఎరుపునే నమ్ముకుని బతుకుతాడు. ఇప్పుడు భగవంతుణ్ణి నమ్మనన్నవాడు కూడా ఆ ఎరుపుని నమ్మడంలో ఒక విశ్వాసమును పెట్టుకునే ఉన్నాడు. నా మాటని మీరు పట్టుకుని ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఈ దేశం బాగుపడాలంటే ఇదిగో ఈ సిద్ధాంతాలు ఉండాలి అన్నాడు ఒక ఆయన. ఆయన చేతిలో ఒక ఎర్ర జెండా ఉందనుకోండి మీరు, నేను ఇంకా కొంచెం ముందుకు బయటకు వచ్చేయాలంటే, ఇప్పుడు ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలన్నింటికీ ఏమిటి ఆధారం? ఆయన నమ్ముకున్నవన్నీ ఆ ఎరుపులో ఉన్నాయి. అందుకని ఆయన ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా అంటుంటాడు. ఆ ఎర్రతనంలో ఉంది ఆయన గుర్తంతా. ఆయన ఎరుపుని నమ్ముకుని ఉన్నాడు. ఎరుపులో అవన్నీ ఎక్కడ ఉన్నాయా అని మీరు అన్నారనుకోండి, ఆయన ఏదో చెప్తాడు సిద్ధాంతం చెప్పి మొత్తానికి ఈ ఎరుపులోనే నేను నమ్మిందంతా ఉందంటాడు. ఇప్పుడు ఆయనకి ఆ ఎరుపు గుర్తు ఆయన యొక్క సిద్ధాంతానికి. మన తెలుగుదేశానికి అంతటికీ, తెలుగుదేశానికి అంటే ఆంధ్రదేశానికి అంతటికీ కలిపి తెలుగు తల్లి అని ఒక గుర్తు. దేశాన్ని ఒక సాకారం చేస్తే ఆంధ్రమాత. భరతమాతనంతటినీ బకించంద్ర చటర్జీ దర్శనం చేశారు. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం అని భరతమాతగా ఆయన ఉపాసన చేశారు అమ్మని. అది ఒక ఉపాసన, అది ఒక గుర్తు. అలా సౌభాగ్యమునకు ఒక గుర్తునిచ్చారు. ఈమె సౌభాగ్యవతి. సౌభాగ్యవతి అనగా ఆమె ఐదవతనమును కలిగి ఉన్నది. ఐదవతనమును కలిగి ఉండడము అంటే సభర్తృక, భర్త జీవించి ఉన్నది. సమస్త మంగళములు ఆడదానికి ఎక్కడుంటాయి అంటే భర్త జీవించి ఉండడంలోనే ఉంటాయి. అది ఎంత పవిత్రమైందంటే ఆవిడ పేదరాలా ధనికురాలా ఇవన్నీ అనవసరం. ఆవిడికి ఐదవతనం ఉంటే చాలు, ఆవిడ పూజనీయతని పొందుతుంది. అంతకన్నా వేరొక కోణాన్ని నా నోటితో నేను చెప్పను. కాబట్టి ఇప్పుడు ఆ ఐదవతనం అనేటటువంటిది అంత ముఖ్యమైనది అయి ఉంటే, ఈ ఐదవతనము ఉన్నది అనడానికి, ఉన్నది నిలబడడానికి ఏదైనా ఆధారములు ఉన్నాయా లోకంలో అంటే రెండిటిని చాలా పవిత్రంగా చెప్తారు ఐదోతనానికి. రెండే, ఒకటి తాళి, రెండు తాటంక. ఆడపిల్లకి చెవులు కుట్టిస్తారు, మగపిల్లవాడికి చెవులు కుట్టిస్తారు. చెవులే ఎందుకు కుట్టించాలి మీరు ఆలోచించండి. కుట్టించడం అంటే ఏదో చింపేసి కత్తిరించి కుట్టించడం అని కాదు. మీకు అందరికీ తెలుసున్న విషయాలే. కన్నం పెట్టడం, అది కూడా ఎక్కడ పడితే అక్కడ కాదు. ఇది మృదులాస్తి అంటారు ఇక్కడ. మృదులాస్తి అంటే ఎముక మెత్తగా ఉంటుంది కాబట్టి మడత పడుతుంది. ఆ మాటకు వస్తే చెవిలో కూడా మృదులాస్తి ఉంటుంది, అందుకే ఎముక ఉన్నా ఇలా అంటే మడత పడుతుంటుంది. ఈ చెవికి కింద తమ్మె అంటారు దీన్ని. ఈ తమ్మికి కుట్టిస్తారు. ఇది మగపిల్లవాడికి కుట్టిస్తారు, ఆడపిల్లకి కుట్టిస్తారు. ఎందుకు కుట్టించాలి అని అడిగారు. అడిగితే దీని మీద ఒక భాష్యం ఉంది. ఎందుకు కుట్టించాలో కర్ణవేధ అని ఒక సంస్కారం. అది ఎందుకు చేస్తారంటే ఈ చెవులు ఓంకారము యొక్క సూచనతో ఉంటాయి. ఓం ఎలా ఉంటుందో ఇది అలా ఉంటాయి. కానీ దీనికి అన్న పూర్ణత్వం ఉండదు. సనాతన ధర్మమునందు అంటారు, ఒక వయస్సు వచ్చేంత వరకు ఈ చెవి తమ్మిని సూర్యకిరణాలకి అడ్డు పెట్టి వెనక నుంచి చూస్తే ఒక సన్నటి రంధ్రం కనపడుతుంది అంటారు. ఆ రంధ్రం దగ్గర రంధ్రం చెయ్యాలి అని. ఎందుకంటే చెవి లోపలికి ధ్వని వెడుతుంది, గాలి పోసుకుందామని ఎవడో అనుకోడు. చలిగాలి వస్తోంది అని మూసేస్తారు, దూది పెట్టేసుకుంటారు. అమ్మో చలిగాలి ఎక్కువగా ఉందండి అని దూది పెట్టుకుంటారు. కానీ వినపడకుండా చెవి పూసుకుంటున్నానని ఎవడండో. లోకంలో ధనులు వింటారు అందరూ. శరీరంలో ఈ చెవిలో ఈ తమ్మెయందు మాత్రం గాలి తగిలి వెనక్కి వెళ్ళకూడదు. అందుకని ఈ తమ్మి కుట్టిస్తారు. కుట్టించడం అంటే దానికి ఒక కన్నం చేస్తారు. కన్నం చేస్తే అందులోంచి గాలి బయటికి వెళ్ళాలి. అలా వెళ్ళితే అన్న పూర్ణత్వం వస్తుంది. అప్పుడు అది ఓం అవుతుంది. అకార ఉకార మకార పూర్ణ పక్కన ఉన్నటువంటి ఆ నాదము కలిస్తే ప్రణవం అవుతుంది. ఇది ప్రణవం అయితే తప్ప దీనికి ఉపదేశం పొందడానికి అర్హత ఉండదు. ఈ కుడి చెవి ఉపదేశం పొందడానికి అర్హతను ఎప్పుడు సంపాదించుకుంటుంది అంటే చెవి కుట్టిస్తారు. అంటే ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క దీక్షయందు అలా లేకపోయినా చేస్తారు. కానీ వైదికమైనటువంటి సంప్రదాయంలో చెవి కుట్టి ఉండడమే మంచి పద్ధతి. నావి కుట్టి లేవు కదా అని నేను దానికి అబద్ధాలు ఆడేయడం మంచి పద్ధతి కాదు.
కాబట్టి చెవికి కన్నం పెట్టి ఒక ఆభరణం పెడతారు. అది మగపిల్లవాడి విషయంలో కర్ణవేధ అంటారు. ఆడపిల్లకి చెవి కుట్టినప్పుడు వివాహం జరిగే సమయంలో ఏం చెయ్యాలి అని అడిగారు. వివాహం జరిగే సమయంలో పిల్ల గౌరీ తపస్సు చేసి పెళ్లి పీటల మీదకి వెళ్ళి కూర్చుంటుంది. మొట్టమొదట పెళ్లి కొడుకు నేనున్నాను అని గుర్తు ఇది అంటూ మెళ్ళో తాళి కడతాడు. తాళి కట్టిన తరువాత ఆడపిల్ల చెవికి తాటాకు తగల్చాలి, లేదా కొత్త తాటాకు ముక్క ఒకటి ఆమె చెవి కన్నంలోకి దూర్చాలి అని అన్నారు. ఎందుకని అని అడిగారు. అడిగితే సహజంగా ఆడదానికి సౌభాగ్యమును నిలబెట్టుకోగలిగిన శక్తి ఒకటి ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? సర్వమంగళారూపంలో ఆడదాని యొక్క గుండెల మీద మంగళసూత్రంగా ఉంటుంది. కంఠము నుంచి తాడు ఉండి మంగళసూత్రం ఉంటుంది. శతమానాలు అంటారు అలా ఉంది వాటిని. అవి కళ్ళకద్దుకుంటారు. అది కొబ్బరి బొండం మీద పెట్టి కట్టిస్తారు. ఇది ఎవరు ప్రతిరోజు ఆ సర్వమంగళాదేవత అక్కడ ఉన్నదని నమ్మి ఉపాసన చేశారో ఆవిడ ఏం చెయ్యగలుగుతుంది అంటే భర్తకి గండం వస్తే ఈవిడ ఉపాసన తప్పిస్తుంది. అందుకే లోకంలో ఎవరికైనా ప్రమాదం వచ్చి తప్పిందనుకోండి, ఆవిడ మాంగళ్య బలం అండి అంటారు. రెండోది, ఆ తాడ సంబంధం ఉన్నదే తాటంక, చెవిలో పెట్టినటువంటి తాటాకు ముక్క. ఆ సమయంలో చెవిలో తాటాకు ముక్క ఉండి తాళి కట్టిన తరువాత ఒకవేళ ఏ కారణం చేతనైనా తీసేసిన తాటాకుని చెవికి కమ్మలు పెట్టారు అంటారు మన వాళ్ళు. మీరు విన్నారో లేదో, మీరు వింటారో వినకపోవడం ఉండదు, నేనే ఏదో పెద్ద తెలుసున్నట్టు అలా అంటుంటానంతే. చెవి కమ్మలు పెట్టుకున్నాడు అంటారు, చెవి కమ్మలు పెట్టుకున్నది అంటారు. కమ్మలు కాదు దాని మాట, చెవికి పెట్టబడిన కమలము అసలు దాని పేరు. ఆ కమలం ఏమైపోయిందంటే రాను రాను లోకంలో చెవి కమలము, చెవి కమలములు, చెవి కమ్మలు అయిపోయాయి. ఆఖరికి కోకనదము కాకినాడ అయిపోయినట్టు. అలా ఇప్పుడు ఇక్కడ తాటాకు ముక్కని తీసేసిన కమలమును పెట్టుకుంటారు. కమలం అంటే ఎలా పడితే అలా ఏ ఆభరణం పడితే ఆ ఆభరణం ఉండడానికి వీల్లేదు. మన ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టుకోకూడదు, మన ఇష్టం వచ్చినట్టుగా ఆభరణాన్ని పెట్టుకోకూడదు. రెండింటి యందు నియతి ఉంటుంది. మధ్యలో ఉబ్బెత్తుగా ఒకటి ఉంటుంది, దాని చుట్టూ కొన్ని రాళ్ళు పొదగబడి ఉంటాయి. అలా ఉంటే కమలము యొక్క కర్ణిక దుద్దు ఎలా ఉంటుందో అలా ఉండి దాని చుట్టూ దళములు ఎలా ఉంటాయో రేకులు విచ్చుకున్నట్టుగా చుట్టూ రాళ్ళుండి మధ్యలో ఉబ్బెత్తుగా ఒక రాయి ఉంటుంది. దీన్ని దుద్దు అనేవారు పూర్వం. చెవికి దుద్దులు పెట్టుకున్నారు అనేవారు. ఇక్కడ దుద్దు పెట్టుకుంటారు. అలాగే ఈ చెవికి జూకాలు అంటారు. అంటే కొంచెం ఇలా గొడుగులా వేలాడుతుంటాయి. అవి కేవలం ఏంటంటే సౌందర్యోపాసనం కొరకే తప్ప అసలు చెవికి సౌభాగ్య సూచనగా పెట్టుకునేవి ఏవి అంటే కేవలముగా చెవి కమలములు, అనగా చెవి కమ్మలు ఇప్పటి భాషలో చెప్పాలంటే, లేకపోతే చెవికి పెట్టుకునేటటువంటి దుద్దు. ఈ సమయంలో తాటాకు తగిలిస్తారు. ఆ కన్నంలోకి తాటాకు పెడతారు ఒకసారి. ఎందుకు పెడతారు అంటే అదే తాటాకు చేత గుర్తింపబడిన ప్రదేశం అయి ఉంటుంది కనుక తాటంకము. మగపిల్లవాడికైతే పుట్టుజుత్తులు తీయనివ్వండి, ఒకవేళ కర్ణవేధ చేయనివ్వండి, ఏది చేసినా తండ్రికి తప్ప ఎవ్వరికి అధికారం లేదు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి. తెలిసి తెలియక ఇవాళ రకరకాల శాస్త్రాలు వచ్చాయి. మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి చెవులు కుట్టించాలి, మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి పుట్టుజుత్తులు తీయించాలి, తాతగారి ఒళ్ళో కూర్చోబెట్టి పుట్టుజుత్తులు తీయించాలి. నేను చెప్తున్నది వేదాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాను. వేద మంత్రములు ఉన్నాయి దాని మీద. ఒక్క తండ్రికే అధికారం. కర్ణవేధ చేసేటప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి కానీ, లేదా పుట్టుజుత్తులు తీయించుకునేటప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం కానీ తండ్రి మాత్రమే కూర్చోబెట్టుకోవాలి. కూర్చోబెట్టుకుంటే దాని వలన పొందేటటువంటి లక్షణం వేరు. కర్ణవేధ చేసినప్పుడు పిల్లవాడు ఏడిస్తే తేనె తప్ప ఏదీ పట్టవద్దని చెప్పింది శాస్త్రం. తేనె నాకించాలి నాలిక్కి. అలా ఎందుకు నాకిస్తారు అంటే మళ్ళీ దాంట్లో బోలెడన్ని రహస్యాలు చెప్తారు. కాబట్టి ఆడదాని చెవికి చెవి కమ్మలు అంటే కమలము అంటే మధ్యలో రాయి, చుట్టూ ఉండేటట్టు పొదగబడినటువంటి రాళ్ళు. ఈ తాటాకు ఎందుకు తగిలిస్తారు అంటే అసలు దాని పేరు తాటంక కాదు. మొదట్లో అది తాళి ఎలా వచ్చిందో అలాగే అది కూడా తాళంక. ఈ తాళంక ఏమైందంటే కాలగతి ఎందు తాడంక అయింది. తాళ, తాళ, తాళి,
తాటి, ఈ తాడంక. ఈ తాడంక ఏమైపోయిందంటే తాళంక అయిపోయింది, తాటంక అయిపోయింది. అయిపోయి తాటంక యుగళీభూత తపనోడుప మండల అంటే అమ్మవారి యొక్క చెవియందు కూడా తాటాకు చేత గుర్తు పెట్టబడిన చెవులు. అంటే ఇప్పుడు మీకేమర్థమవుతోంది? అమ్మవారి చెవులు సౌభాగ్య సూచనలు. అమ్మవారి సౌభాగ్యం తరగని సౌభాగ్యం. అది పరమశివుడు ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతున్నాడు అంటే, ఆయనని కాలము గ్రసింపలేదు అంటే అమ్మవారి చెవికి పెట్టుకున్నటువంటి ఆభరణము యొక్క గొప్పతనం. తాళ శబ్దము మీద ఆడదాని మెడలో ఉండేవి, మెడలోనూ చెవిలోనూ ఉండేవే ప్రధానమైనవి. ఒకటి తాళి, ఒకటి తాటంక. రెండు తాటాకు సంబంధమే. తాటాకుకే ఎందుకు ఇచ్చారు ఈ గొప్పతనం అంటే, తిన్నగా అమ్మవారి యొక్క శక్తి ప్రవేశించిన సౌభాగ్య వస్తువులు కొన్ని ఉన్నాయి. ఆ వస్తువులు కేవలం సౌభాగ్య సూచనలు. పొరపాట్న కూడా వాటికి సువాసిని యొక్క కాలు తగలకూడదు. అవే ఎర్రపూలు. ఎర్రపువ్వు ఎక్కడన్నా కనపడింది అనుకోండి, సువాసిని వెంటనే తీసేయాలి, దాన్ని తొక్కకూడదు ఎప్పుడు. ఎర్ర పువ్వు, అనుములు, మనకి ప్రసాదంగా ఇస్తుంటారే అనుములు. అనుములు ఆ సువాసిని ప్రసాదంగా తిన్నప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి అనుముల్ని. అందులో సువాసిని అయితే చెప్పులు విప్పి ఒక చోట కూర్చుని తిని వెళ్ళిపోవడం మంచిది. అనుములు సౌభాగ్య వస్తువులు. రూపము మారిన పాలు సౌభాగ్య వస్తువులు. ఉప్పు సౌభాగ్య వస్తువు. ఇలా 8 వస్తువులు ఉన్నాయి లోకంలో. అవి వస్తాయి మీకు ఎదర ఒక నామంలో వస్తాయి, అందుకని నేను వాటి గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. 8 వస్తువుల్లో చాలా ప్రధానమైనటువంటి సౌభాగ్య వస్తువు తాటి చెట్టు. ఈ తాటి చెట్టు ప్రధానంగా తాటాకు సౌభాగ్యమునకు చిహ్నమై ఉంటుంది. దాని యందు అమ్మవారి యొక్క ప్రకాశము విస్తీర్ణంగా ఉంటుంది. ఈ తాటాకు ఏం చెయ్యగలదు అంటే, ఉత్తరోత్తర ఒకవేళ భర్తకి ఏదైనా ప్రమాదము సంభవించేటటువంటి అవకాశం ఉంటే, గౌరీ తపస్సు చేసి ఆడపిల్ల వచ్చి పెళ్లిపీటల మీద కూర్చున్న సమయంలో ఆమె చెవులకు పచ్చి తాటాకు ఒకసారి తాకించి ఆ చెవి కన్నములలోకి తాటాకు ముక్క పెట్టి, వీలైతే ఆ రోజు పెళ్లి అయిపోయేంత వరకు అలా ఉంచగలిగితే దాని వలన ఆమె యొక్క సౌభాగ్య స్థానము పగిలము చేయబడుతుంది. మీకు నేను ఇంకొక మాట చెప్తాను, మీరు నా యందు నమ్మకంతో దీన్ని వినండి. ఎలాగైనా ఆడది భర్తకి కనపడవచ్చు, దోషం లేదు. స్త్రీకి నిషేధం ఏది అంటే, ఎట్టి పరిస్థితులలోనూ చెవులకు ఆభరణం లేకుండా మాత్రం సభర్తృక భర్తకి కనపడకూడదు. ఒకవేళది దుష్ట సమయమై భర్త ఆభరణములు లేనటువంటి చెవులను కానీ భార్యవి చూస్తే ప్రమాదము జరిగినా జరగవచ్చు. అందుకే ఒకవేళ ఏ కారణం చేతనైనా తాటంకములను తీస్తే, చెవి ఆభరణములను తీస్తే భర్తకి ముందు చెప్పవలసి ఉంటుంది. మీరు ఒక అరగంటో గంటో లోపలికి రావద్దు అని చెప్పాలి. చెప్పి ఆ ఆభరణములను తీసి వెంటనే తాటాకు ముక్కలు పెట్టేసుకుని అప్పుడు అవి కడుక్కోవడమో కుంకుడు పులుసులో వేసుకోవడమో ఏదో నా బుర్ర చేసి అప్పుడు మళ్ళీ ధరించిన తరువాత మాత్రమే భర్తృదర్శనాన్ని పొందడం చాలా ముఖ్యమైనటువంటి గమనించదగిన విషయం. ఎందుచేత అంటే, నేను మీకు మొదట్లోనే మనవి చేశాను, ఒక ఆయనకి ఎర్ర జెండాలో ఎంత నమ్మకమో వేదం తాటాకు యందు సౌభాగ్యపు శక్తి అంత ఉన్నది అని చెప్పింది. ఇక తాళి, తాటంకము. మామూలుగా తాటాకు సౌభాగ్య సూచనగా అంత శక్తి ఉంటే అమ్మవారి చెవులు ఎంత శక్తివంతమై ఉంటాయి ఆ ఆభరణమును దాల్చినవి. అందుకే అది విన్న, అలా మానసికంగా చూసిన దాని వలన ఏమవుతుందంటే ఉత్తర క్షణంలో మన సౌభాగ్యములు నిలబడతాయి. అందుకే ఆ నామం అంత గొప్ప నామం. అది కూడా దశమి శుక్రవారం సాయంకాలం వింటే మరింత పవిత్రం. కాబట్టి తాటంక యుగళీభూత తపనోడుప మండల. ఇప్పుడు చూడండి, అందరూ మామూలుగా చెవి కమలములు పెట్టుకుంటారు, చెవికి తాటంకములు పెట్టుకుంటారు. అమ్మవారు పెట్టుకునేటప్పుడు ఒక గమ్మత్తు చేసింది. ఆవిడేం చేసిందంటే, చెవికి మామూలు ఆభరణాలు పెట్టుకోలేదు. పెట్టుకోకుండా తపన ఉడుప. తపన అంటే సూర్యుడు, ఉడప అంటే చంద్రుడు. అందుకే ఉడిపి అన్న పేరు ఎందుకు వచ్చిందంటే, ఉడిపికి అక్కడ చంద్రుడు తపస్సు చేశాడు, అందుకని ఆ క్షేత్రానికి ఉడిపి అని పేరు వచ్చింది. తపనోడుప మండల. ఆవిడ ఒక చెవికి సూర్యుణ్ణి, ఒక చెవికి చంద్రుణ్ణి పెట్టుకుని ఉంటుంది.
ఏ చెవికి సూర్యుడు ఏ చెవికి చంద్రుడు అనేం ఉండదు. ఇది ఇటెళ్ళినా వచ్చే నష్టం ఏమి ఉండదు. ఈ చెవికి ఇదే పెట్టుకోవాలని ఏమి ఉండదు. అందుకే సూర్యుడు ఇటు రావచ్చు, చంద్రుడు ఇటు రావచ్చు, దానివల్ల పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. కాబట్టి యుగళీభూత రెండిటినీ దాల్చి ఉన్నది. సూర్యుణ్ణి చంద్రుణ్ణి తన చెవిలకు ఆభరణములుగా కలిగి ఉన్నది. సౌభాగ్య సూచనలో చెవిని అంత ప్రధానంగా ఎందుకు తీసుకున్నారో తెలుసా అండి? చెవిని అంత ప్రధానంగా తీసుకుని అక్కడ తాటాకు అన్నది పెట్టి అది సౌభాగ్య స్థానము అని నిర్ణయించడానికి ఒక కారణం ఉంది. ఏది ఆ కారణము అంటే, సనాతన ధర్మమునందు విడాకులన్న మాట లేదు. అసలు ఆ మాట లేదు. అసలు దంపతులు విడిపోవడం అనేటటువంటి ప్రశ్న తేలేదు సనాతన ధర్మం. ఎప్పటికీ కలిసే ఉండాలని చెప్పిందంటే, ఒకవేళ పొరపాటు చేసినా ఉద్ధరించుకుని మళ్ళీ తన పక్కకి తెచ్చుకోవడమే గౌతముళ్ళ. అంతేకాని అసలు భార్యని విడిచిపెట్టేయడం, విడాకులు తీసుకోవడం అనేటటువంటి సందర్భం, అసలు ఆ అధ్యాయం, అటువంటి స్థితి సనాతన ధర్మమునందు లేదు. అంత కలిసి ఉండవలసినటువంటి స్థితిలో ఆమె ఈయన మాట వినాలి, ఈయన ఆవిడ మాట వినాలి. మీరు చూడండి, ఆయన నా మాట ఏం వినరండి అంటుంది. ఆవిడ బాధల్లా ఏమిటంటే, ఆయన నా మాట వినరండి. ఆయన ఏమంటాడో తెలుసా అండి? ఆవిడ నా మాట విందండి. విందంటే చెవులకు దూదిట్టుకుంటుందా? కాదు, ఆచరించదు. వినుట అంటే ఆచరించుట. వినుట అంటే ఆయన చెప్పింది పాటించాలి నేననేటటువంటి వినయముతో కూడినటువంటి అనువర్తయై భార్య ఉండుట. అందుకని వాళ్ళిద్దరూ అలా కలిసి ఉంటే బండికి 2 చక్రాలుగా ఉంటారు. అంతేకాని అస్తమానం భర్త మీద జోకులేయడం, భర్తని పనికిమాలిన వాడిగా చూడడం, అది సంప్రదాయం అని అనిపించుకోదు, అది గొప్ప విషయం అని కూడా అనిపించుకోదు. ఎందుకు అనిపించుకోదో తెలుసా అండి? 3 కారణముల చేత అనిపించకూడదు. ఎందుచేత అంటే, ఒకటి, ఆడదానికి ధర్మశాస్త్రం ఒక గొప్ప స్థితినిచ్చింది. ఏది ఆ స్థితి అంటారేమో, భర్త దైవమే. దైవమైన కారణం చేత ఆవిడ తీసుకొచ్చి ఆయనకు ఒక ప్లేట్ ఇడ్లీ అక్కడ పెట్టింది అనుకోండి, ఈశ్వరుడికి బాలభోగం చేసిన ఫలితం ఆవిడ ఖాతాలో వేస్తారు. భర్త కాళ్ళు పట్టింది అనుకోండి, భగవంతుడికి ఏకాంత సేవ చేసిన ఫలితం ఆవిడ ఖాతాలో వేస్తారు. ఆయన పూజ చేసుకుంటుంటే ఈవిడ నైవేద్యమో వంటో చేసింది అనుకోండి, అంటే పిల్లలకి జడలేసింది, వేస్తే ఆయన చేసిన పూజలో సగం ఫలితం ఈవిడ ఖాతాలో వేస్తారు. నీ ఉపాధి నిలబడింది అంటే ఆవిడ చేసిన సేవ వల్ల. అందుకని నీ పుణ్యం అంతట్లో ఆవిడికి సగం వేస్తారు. నీ పాపంలో ఆవిడికి వేరు. నీకు అన్నం పెట్టింది సరిగ్గా ఉండమంది కానీ నిన్ను పాపం చేయమందే, అందుకని వేరు. కానీ ఆవిడ చేసుకుంది అనుకోండి, మళ్ళీ ఆవిడ భగవన్నామని చెప్పింది అనుకోండి, మొగాడికి వేరు, భర్తకి లేదు అందులో. అందుకే చిత్రం ఏమిటో తెలుసా అండి? పరమ పుణ్యాత్ముడు ఈశ్వరోపాసకుడైనటువంటి భర్తకి భార్య అయిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే, ఇద్దరి శరీరములు పడిపోతే ఏకకాలంలో ఆవిడ ఖాతాలో పుణ్యం ఎక్కువ ఉంటుంది, ఈయన ఖాతాలో తక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? ఈయన చేసిన దాంట్లో సగం ఆవిడకి వెళ్ళిపోయింది, ఈయనకి సగమే మిగులుతుంది. ఆవిడ పైన ఇంకొంచెం ఏదైనా చేసింది అనుకోండి, ఆవిడ ఖాతాలో దిగునీకృతం అయిపోతుంది. కాబట్టి భర్తని ఈశ్వరుడిగా అందించింది సనాతన ధర్మం. 2, యోమే భర్త సమే గురువు. భర్తయే గురువు. భార్యాభర్తల్లో భర్త ఉపదేశం తీసుకుంటే భార్యకి భర్త ఉపదేశం చేసేయచ్చు తప్ప ఇంకా మళ్ళీ భార్య కూడా ఉపదేశం తీసుకోవాలని ఏం లేదు ధర్మశాస్త్రం. ఆయన తీసుకుని ఆయన ఆవిడికి ఉపదేశం చేస్తారు. అంటే యోమే భర్త సమే గురువు. భగవంతుడికి చేసిన సేవ కన్నా గొప్ప సేవ ఎవరిది అంటే గురువుకి చేసినటువంటి సేవ. అది అసలు వదిలిపెట్టదు. గురువు గారికి చేసిన సేవ రక్షణ కవచమై నిలబడిపోతుంది. ఇప్పుడు ఆమె ఒక ఉపదేశం కూడా తీసుకుందనుకోండి, భర్త దగ్గర తీసుకుని ఆయన్ని సేవిస్తోందనుకోండి, ఆయనకి అన్నం వండి పెడితే ఈశ్వరుడికి గురువుకి వండి పెట్టిన ఫలితం పడుతుంది. ఈయనకి మనసు పెట్టి నైవేద్యం పెడితేనే. ఆయనకి కాళ్ళు పట్టిందనుకోండి, ఈశ్వరుడికి గురువుకి 2 ఫలితాలు వస్తాయి. ఆవిడ చేసిన ప్రతిదానికి ఇన్ని ఫలితములు ఆవిడికి పడుతూ ఉంటాయి. శాస్త్రం మినహాయింపు ఎక్కడివ్వలేదంటే అధిక్షేపణ యందు ఇవ్వలేదు. భర్తని అధిక్షేపిస్తే పాపం వేయకుండా ఉంటారా అని అడిగింది. ఒక్క నాటికి అలా ఉంచాలి. నీకిన్ని సౌకర్యాలు ఎందుకు ఇచ్చామంటే భర్తని దైవంగా చూస్తావని, ఆయన కూడా అలా ఉంటాడని నమ్మింది ధర్మశాస్త్రం. నీవు ఆయనని అధిక్షేపించి అస్తమానం నీ జోక్కులు వేయడానికి అన్నింటికీ ఆయన స్టాక్ అయితే